నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా, అలాగే నాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో నా కుటుంబ సభ్యులందరికీ, ఈ యూట్యూబ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో ఈరోజు మనకి ఉమా మహేశ్వరి గారు రెడీగా ఉన్నారండి. మనకు అనంతపూర్ నుండి. సో వారి జ్ఞానాన్ని అందివ్వడానికి ఆల్రెడీ మనం ఒక క్లాస్ అంటూ తీసుకున్నాం. సో దానిలో భాగంగానే పిల్లల గురించి మనం పిల్లలకి ఎలా ధ్యానం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి, ధ్యానాన్ని అనేది వాళ్ళకి ఎందుకు అందివ్వాలి, మరి ధ్యానం అంటూ అందిస్తే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు స్వతహాగా అనేది సో వారు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం. సో అక్క, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం అక్క. వెల్కమ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఇందు. ఈ అవకాశం మరలా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మొదట ఈ ధ్యానాన్ని అందించిన గురువు పత్రిజీ సార్కి, పత్రి మేడంకి, వాళ్ళిద్దరి పిల్లలకి, గురువు గారికి గురువైన సదానంద యోగి గారికి, హాస్టల్ మాస్టర్స్ కి, భూమాతకి, ప్రకృతి మాతకు, జూమ్ సెక్షన్ లో జాయిన్ అయిన ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మొదట ఒక ధ్యానంతో మొదలు పెడదాం. ఈ క్లాస్ ని ధ్యానంతో క్లోజ్ చేస్తాం. ఇందు ఓకేనా? ఒక 2 మినిట్స్ లేదా 1 నిమిషం పాటు మనం ధ్యానంలో కూర్చుందాం. నేను పిల్లల్ని కాబట్టి కొద్దిగా ఓంకారంతో స్టార్ట్ చేస్తాను. ఇందు ఓకే. థ్యాంక్ యూ. కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్, అందరు నిదానంగా కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5 4 3 2 1 0. హాయ్ మాస్టర్, ఈరోజు పిల్లలకి ఎలా ధ్యానం నేర్పించాలనే సెషన్ తీసుకున్నాం, సబ్జెక్ట్ తీసుకున్నాం. కాబట్టి మొదట ఆ పిల్లలకి ఎలా చెప్పించాలి, ఆ థాట్ నాకెలా వచ్చింది,
ఇలా నేర్పిస్తూ వెళ్తే పిల్లలు ఇంకా ఎంత అద్భుతమైన జీవితాన్ని ఎంతో సులువుగా, ఎంతో సంతోషంగా ముందుకు రాగలుగుతారనేది నేను చేసిన పనిలో భాగంగా, దాంట్లో మా పిల్లల మీద నేను చేసిన ప్రయోగాలనుకోండి, నేను చెప్పిన విధానాలనుకోండి, అంటే పిల్లలకి ధ్యానం నేర్పిస్తే ఎలా ఉంటారనేది ఒక 2, 3 రియల్‌గా మా పిల్లలు ఏం నేర్చుకున్నారనేది కూడా నేను ఈ సెక్షన్‌లో చెప్తాను ఇందు. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా! చేస్తే హ్మ్. ఎంత మాత్రం వస్తుందనేది. అందుకు కొంచెం ఇలా కూడా తీసుకొద్దామని ఈసారి వీలైతే బాబు లాస్ట్‌లో జాయిన్ అయితానన్నాడు. కాలేజ్‌కెళ్ళాడు. చూద్దాం మరి చెప్పాను సెషన్‌లో జాయిన్ అవ్వమని. థాంక్ యూ. ఓకే. సూపర్బ్! మాస్టర్స్ లాస్ట్ మంత్ మేము చేసాం తపన అని శ్రీశక్తి పిరమిడ్ ఛానెల్‌లో. ఆ తపనలో 3 తపనలలో రెండో తపనలో ఇది మొదలైంది. నా పేరు ఉమామహేశ్వరి. నేను అనంతపురం నుంచి ఈ సెషన్ చేస్తున్నా మాస్టర్. ఆ రెండో తపనలో వచ్చిన థాట్ వల్లే నేను పిల్లలకి ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి అనేది నాలో ఒక క్వెషన్ రేగిందనమాట. అదెలా అనేది ఒక 2 మినిట్స్‌లో చెప్పి నేను సెషన్‌లోకి జాయిన్ అవుతాను. నేను 7, 8 ఏండ్లు ధ్యానం చేయనందువల్ల నా లోపల ఒక తపన ఏర్పడింది. నేను ఇది చేస్తే గురువు గారికి ఎలా ఇవ్వాలి? నేను ఇన్ని రోజులు చేసిన తప్పని నాకు తెలుస్తుంది. ఎలా చేయాలనే దాంట్లో ఒక పిరమిడ్ వీరబ్రహ్మం పిరమిడ్ ఓపెనింగ్ రోజు నేను సార్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక సంకల్పం చేసుకున్నా. ఇన్ని రోజులు నేను ధ్యానం చేయలేదు కాబట్టి రోజుకొకరి చొప్పున ఓ 2000, 3000 మంది అవుతారనమాట. 7 ఏండ్ల కంటే 4000 దగ్గర దగ్గర అవుతారు. అంతమందికి నేను ధ్యానం చెప్పిస్తా అని ఒక సంకల్పం చేసుకొని వెళ్ళాను సార్ దగ్గర. 2 నెలలవుతుంది. ఆ పిరమిడ్ ఓపెన్ అయిపోయింది. సార్‌తో ధ్యానం చేసేసాను. ధ్యానం రోజు ఆ పిరమిడ్‌లో 2 అవర్స్ చేస్తున్నాను. మంచి ఫలితాలొస్తున్నాయి. కానీ నేను చేసిన సంకల్పం లోపల రోజు నాకు వినిపిస్తుంది. "నువ్వు చెప్పావు గదా! ఇంకా మొదలు పెట్టలేదని." సరే అని అక్కడ ఉన్న మా సార్ వాళ్ళ దగ్గర పాంప్లెట్స్ తీసుకొని, "సార్ మీ పిరమిడ్‌ని నేనిలా చెప్తాను అందరికంటే మేము పెట్టిందే దానికోసమమ్మా. నేను చేసే పని నువ్వు చేస్తానంటే ఇంక అంతకన్నా ఏం కావాలని" వాళ్ళు చాలా పాంప్లెట్స్ ఇచ్చి నాకిచ్చారు. అవి తీసుకుపోయి మా షాప్‌లో పెట్టి రోజు వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను. మాదిక్కడ జనరల్ స్టోర్ ఉంది. రోజు చెప్పాను. నేను ఒక నెల, 2 నెలలు చెప్తే ఒకరు, ఇద్దరు అమ్మ అందరూ మంచిదన్నారు. కానీ ఒకరిద్దరు గూడా రాలేదు. ఓ రోజు ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడొచ్చింది ఒక థాట్. 2 నెలల నుంచి చెప్తుంటే ఒక్క పేరెంట్స్ రావట్లేదే! మరి వాళ్ళ పిల్లలకి ఎవరు చెప్తారు అనే థాట్ వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళే ముందడుగెయ్యట్లేదు. ఇంత చెప్తున్నా మాకా పని, ఈ పని ఉందంటున్నారు. మళ్ళీ వాళ్ళకెవరు చెప్తారనే థాట్ వచ్చేసింది. చాలా బాధనిపిచ్చేసింది. ఇంగ ఇప్పుడు లేదు మనం ఇలా కాదు స్కూలుకి వెళ్దామని అక్కడున్న మా సీనియర్స్ సారోళ్ళని అడిగితే, "వెళ్ళమ్మా మంచిదేలెండి చెయ్యండి" అన్నారనమాట. అలా నాకింకెవరు తెలీదు. అసలు నేనప్పుడు బయటికి అడుగు వేయాలంటేనే భయంగా ఉండేది నా లోపల. ఎందుకంటే నేనంత డిప్రెషన్‌లో ఉన్నాను కాబట్టి. కానీ నేను సార్‌కిచ్చిన మాట చెయ్యాలన్నట్లు వెళ్ళాను. మా పిల్లల స్కూలుకి వెళ్తే అదే ఫస్ట్ స్కూలనమాట. ఆయనకి వెళ్తేనే ఆయనేమో ఇచ్చాడు. కానీ 41 రోజులు చేయాలనుకున్నాం సార్ అంటే, లేదమ్మా వారానికొక క్లాస్ ఇస్తాను. మీ ఇష్టం ఇక్కడ ఓం శాంతి వాళ్ళొస్తారు, యోగా వాళ్ళొస్తారు, జనరల్ నాలెడ్జ్ వాళ్ళొస్తారు. ఇలా అందరికీ ఇచ్చుకునే టైం లేదని అన్నాడు. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పేసాడు. సరే హ్మ్. మాకొక్క రోజొచ్చినా ఎందుకు వదిలేయగూడదని నేను అది స్టార్ట్ చేసేసాను. అది ఫస్ట్ నుంచి 10థ్ వరకనమాట. చాలా పెద్ద బ్యాచ్. ఓకే. మాకు అవకాశం ఇచ్చారు, చేయిచ్చాము. మళ్ళీ 1 వీక్ చెప్పారు గదా! మళ్ళీ వెళ్ళాం. కానీ వాళ్ళు మర్చిపోయారు. పిల్లలందరూ మర్చిపోయారు. హ్మ్. ఎందుకంటే 1 వీక్‌లో మళ్ళీ వేరే వేరే వాళ్ళు రావడము, వేరే వేరే చేయించడం ఆ పిల్లలకి తెలియలేదనమాట. అవును. అందుకు ఇదైపోయింది. అప్పుడనిపిచ్చింది. నేనిది ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్కూలల్లో చేసేటప్పుడు ఎన్ని సఫర్‌లవుతాము, మనకెంత సహనం ఉండాలనే దాని కోసం ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే ఇది చెప్తేనే నేను పిల్లలకి ఏం చెప్పాననేది ఈజీగా అర్థమవుతది. డైరెక్ట్‌గా చెప్పేదానికన్నా అని చెప్తున్నాను. అలా వెళ్ళినప్పుడు 1 వీక్ తర్వాత బాధేసింది. సరే అని అట్లా 4 వారాలెళ్ళాం. సార్ మళ్ళీ పోయి ప్రిన్సిపల్‌ని రిక్వెస్ట్ చేసి అడిగాను. సార్ ఇలా కాదు మాకొక 41 డేస్ ఇస్తే, మేము 10 డేస్‌కొకసారి ఒక మాస్టర్‌ని పిలిపించుకొచ్చి పిల్లలకి ధ్యానం విలువ, నువ్వు పర్యావరణ విలువ, క్రమశిక్షణ అన్నిటి గురించి ఒక్కొక్క వారం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం సార్. మాకొక 41 రోజు ఇవ్వండి, ప్రేయర్‌లో ఇవ్వండి, మీరు ఏ టైమ్ ఇచ్చినా వస్తామంటే, లేదు మేడం మాకు అవకాశం లేదు అని చెప్పేసారు. చాలా బాధేసింది. ఎలా చేయాలా? ఫస్టునే వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ మొదటికొచ్చేసింది నాది.
ఎలా హ్మ్. చేయాలి? ఆ స్కూల్ వద్దన్నారు. మళ్ళీ ఎలా పిల్లలకి చెప్పాలి? ఇంటింటికి పోయి చెప్పలేము ఇందు. ఎందుకంటే అక్కడైతే అందరు పిల్లలు గ్యాదర్ అవుతారు. అక్కడ ఆ! టీచర్స్ ఉంటారు. మనకు ఒక క్రమశిక్షణ, మనకు ఒక టైం అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఇంటికి పిలుచుకొస్తే ఓ 10 మంది పిల్లల్ని రానిచ్చుకుంటామేమో కానీ అందరిని తీసుకురాలేం కదా! అందుకు హుహు. అక్కడికే వెళ్ళాం. ఇది నా లోపల నాకొచ్చిన అయ్యా ఐడియా అన్నమాట. అందుకు అలా అందరిని అడిగితే ఓకేమ్మా చేద్దామన్నారు. అలా వెళ్ళాం. వాళ్ళు వద్దన్నారు. సెకండు మా ఇంటికి ఎదురుగ్గా సందులో ట్రినిటీ స్కూల్ అని ఉంది. అక్కడికెళ్దాము. ఆ మేడంని ఒక్కసారి కలుద్దాము అని వెళ్ళాను. వెళ్తేనే ఆ మేడము ఎంత ఆనందపడిందంటే, నేను 12 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. మా స్కూల్‌లో ధ్యానం చేయిచ్చేకి ఎవరొస్తారా అని అనేసింది ఎందు. చాలా ఆహా! సంతోషం అయిపోయింది నాకు. ఎలా అంటే ఆమె మెడిటేటర్ అంట. ఆమె ఇంట్లోకే పర్మిషన్ కొంతమంది ఉంటారు కదా! బయటికి ఆ! రాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఓకే. నా నేననుకునేదైతే నెరవేరింది గదా! అక్కడ అని ఫుల్ ఖుషి అయిపోయిందనమాట. సరే నువ్వు ఒక రోజు కాదు, 41 రోజు కాదు. 1 ఇయర్ తీసుకుంటావో, 2 ఇయర్స్ తీసుకుంటావో నీ ఇష్టం. స్కూల్ నీది అని చెప్పేసింది ఆ మేడం నాకు. నాకు ఫుల్ ఆహా! ఖుషి. ఎలా చేయాలి? అదే. ఎలాగా మోటివేషన్ చేయాలి? ఎవరిని పిలిపించాలి? ఏది చేయాలనే తపన మళ్ళీ మళ్ళీ మొదలైపోయింది. అలా మొదలైనది మరుసటి రోజుకే ఇంక మళ్ళీ మేము ఆ స్కూల్ స్టార్ట్ చేసేసాము. జస్ట్ ఇంగ అయిపోయే ముందు నాకొక థాటొచ్చింది. ఆమె రూల్స్ కానీ, ఆమె క్రమశిక్షణ కానీ 250 మంది పిల్లల్లో ప్రతి పేరు గుర్తుంది ఆ మేడంకి. వాళ్ళు ఇలా హ్మ్. పోయిన పేరు గుర్తొస్తది, ఇలా వెళ్ళిన పేరు అంత పర్ఫెక్ట్ అన్నమాట మేడం. అన్ మనం ఒక 10 మందినంటేనే గుర్తుండవు. అట్లాడితే 200 మంది పేరు, టయానికి రావాలా అన్నీ ఉన్నాయి. చిన్న స్కూల్ మరి. అది పెద్దదా? చిన్నదా? అక్కడ అది నాకు బాగా నచ్చింది. క్రమశిక్షణ కానీ, బిహేవియర్‌లో కానీ, మేడం చెప్పించే విధానం కానీ, ప్రేమతో అన్నీ నచ్చాయన్నమాట. రాత్రి మా వారితో అన్నాను. అండి ఆ మేడం బావుంది. నెక్స్ట్ ఇయర్ పిల్లల్ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దామా అని అడిగాను. నేను ఉదయం వెళ్ళే లోపల ఆ మేడము, "ఈ ఇయర్ మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించకూడదా? మీ ఇద్దరే ఉన్నారన్నారు కదా!" అని అడిగింది. హ్మ్. నేనింకా అడగలేదు మేడంని. ఊరికే హ్మ్. అనుకున్నాను మనసులో. కానీ ఆమెకది రీచ్ అయిపోయిందనమాట. ఓకే హ్మ్. మేడం నాకంతగా నచ్చేసింది. నాకు కాకుండా ఇంగా నా ఫ్రెండ్స్ గూడా నా సజెషన్స్ ఎవ్వరికైనా ఇస్తాను. ఎందుకంటే ఇంత మంచి స్కూలు మన దగ్గరగా ఉండడం అనేటట్లు అలా ఆ హ్మ్. స్కూల్ స్టార్ట్ అయింది ఇందు. 41 డేస్ అద్భుతంగా జరిగింది. ఎలా అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చక్కగా కూర్చోవడము, సార్ మ్యూజిక్ పెట్టడము, అంత చిన్న ఫోన్‌లో అయినా మ్యూజిక్సే పెట్టుకునేదనమాట. అన్ని పోయి మైక్ ఇస్తారు వాళ్ళు అక్కడ పెట్టి రోజు హ్మ్. చేయించడం. అక్కడ డౌట్స్ పిల్లలకి టీచర్స్ చిన్న పిల్లలు నర్సరీ లేదు ఎల్‌కేజీ, యూకేజీ కొంచెం హైయర్ పిల్లల నుంచి చేయించేవాళ్ళం. అంత హ్మ్. చిన్న పిల్లలు నిద్రపోతారు గదా! మీరెలా చేయిస్తారనేవాళ్ళం. సరే ఒక 10 డేస్ ఇవ్వండి. మాకు వాళ్ళకి కనెక్ట్ అవుతది. మేము నేర్పిస్తాం వాళ్ళకు. ఫస్ట్ ఒక 10 డేస్, 20 డేస్ పడుతుంది. తర్వాత ధ్యానంలోకి వాళ్ళే వస్తారని మేము చెప్పి ఒప్పించుకొని చేరామనమాట. ఈ చేరినప్పుడు ఏమైందంటే, యూకేజీ ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లలు ఓసారి ఉదయం ఇస్తారు. ఆ స్కూల్ హ్మ్. అయితే మాకు మార్నింగ్ టైమ్ ఏ టైమ్ ఇచ్చారో ఆ టైం అద్భుతంగా తయారు చేస్తుంది. అప్పుడే నేర్చుకునింది. ఒక్కొక్క రూమ్‌కి ఒక పిరమిడ్ ఆ అమ్మాయే తయారు చేసి ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా ఈ సెషన్ ద్వారా థాంక్స్ చెప్పాలా. ఆమె పేరు స్వాతి. ఎన్ని హ్మ్. రకాల పిరమిడ్‌లు తయారు చేసిందంటే అన్ని రకాల ఇప్పుడొచ్చే మెర్కోబా పిరమిడ్ కూడా అమ్మాయి అప్పట్లోనే తయారు చేసిందన్నమాట. మీరు అంత ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారక్క? 2012 రా. ఓకే. 2012 నుంచి స్కూలు చేయడం మొదలుపెట్టామనమాట. ఆ! 2010లో 2011 ఆ పిరమిడ్ ఓపెన్ అయింది. ఒక 6 నెలలు అటు ఇటు మనం మెడిటేషన్ అది స్టార్ట్ చేసుకొని అక్కడ హ్మ్. మొదలు పెట్టామన్నమాట. అదే స్కూల్ ఇవ్వలేదు అట్లా పర్మిషన్స్‌కి. ఒక్కొక్క స్కూల్ హ్మ్. పర్మిషన్ తీసుకునేకి ఒక 2 నెలలు పట్టేది. ప్రతిసారి వెళ్ళాలి. మళ్ళీ అడగాలి, హ్మ్. మళ్ళీ అడగాలి. అలా వెళ్లి, వెళ్లి అడిగి పర్మిషన్ తీసుకున్నాంక మళ్ళీ మాకో టైమ్ ఇచ్చినంక చేసేవాళ్ళం. కొన్ని కొన్ని స్కూల్‌లయితే పొద్దున ఇచ్చే టయాన్ని మధ్యాహ్నానికి మారుస్తారు. మధ్యాహ్నం ఇచ్చినోళ్ళు 4 గంటలకు మారుస్తారు. అస్సలు ఎంత హ్మ్. తిప్పుతారంటే అంత తిప్పుతారు. ఓకే. మీరు ఏ టైమ్ అని ఇవ్వండి నేనొస్తాను చెప్పి. నాకు హ్మ్. కావాలి. 41 డేస్ కావాలి. అంతే. ముందే ప్రిన్సిపల్ మేడంతో హ్మ్. మాట్లాడుకునేవాళ్ళం. మీరు టీచర్స్ ఇబ్బంది పెడతారు. అది ఇది మాకు సంబంధం లేదు. మాకు 41 డేస్ ఇస్తే మీకు ఆ పిల్లల ఎదుగుదల మేము చూపిస్తామని చెప్పేవాళ్ళమంట. అంటే ఎప్పుడే హ్మ్. కాకపోయినా మీరు రెగ్యులర్‌గా ఇది ఫాలో అవ్వాలి. కొంతమంది 41 రోజుల్లోనే చాలా మిరాకిల్స్ చెప్పేవాళ్ళు పిల్లలు. కొంతమంది టైం హ్మ్. పట్టేది. ఎందుకంటే అందరూ హ్మ్. ఒకే రకంగా ఉండరని సార్ చెప్తారు కదా మనకి. హ్మ్. అలా స్టార్ట్ చేసినప్పుడు మా అత్తమ్మ వాళ్ళొచ్చేవాళ్ళు. ఎక్కడికన్నా ధ్యానానికి వచ్చినప్పుడు అత్తమ్మ వాళ్ళు ధ్యానంకి నాతో పాటొచ్చేది. ఆ హ్మ్. పిల్లలతో కూర్చుంటూ నిజంగా మాస్టర్స్
ఒక మనకి జలపాతం ఎలా పడుతుంటుందో అలా ఫ్లోయింగ్ అయ్యేది ఎనర్జీ. అస్సలు ఇంక 10 నిమిషాలే ధ్యానము. ఆ 10 నిమిషాలు ఒక కుండ పోతగా కురిసేదన్నమాట ఎనర్జీ లెవెల్. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళంతా దైవంతో సమానులు అంటారు గదా! పిల్లలు మరి. అది రియల్‌గా మా ఎనర్జీ లెవెల్ మాకు తెలిసేది. మేమంతా కూర్చోబెట్టి కొంచెం హయ్యర్ పిల్లలైతే మేము వాళ్ళతో పాటు చేసేవాళ్ళము. కొంచెం 10, 15 రోజులు తర్వాత. ఫస్ట్‌లో అయితే కంటిన్యూ కూర్చోబెట్టాలి. లైన్ కానీ వాళ్ళని లేసినప్పుడు గాని కళ్ళు మూయడం ఓ 10, 15 రోజులు పట్టేది వాళ్ళు సెటరేట్ చేసేకి. తర్వాత మళ్ళీ మామూలుగా మేము కూడా వాళ్ళతో పాటు ధ్యానం చేసి తర్వాత టీచర్స్‌ని కూర్చోపెట్టడము. ఆ తర్వాత మా వరకు ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు వాళ్ళకన్నీ నేర్పించేకి ట్రై చేసేవాళ్ళం. అప్పుడు మా అత్తమ్మనేది, ఏ స్కూల్ చేసినా ఒకసారొచ్చేదనమాట. లేదమ్మా నేనొస్తా. నాకు ఆ ఎనర్జీ చాలా బావుంది. నాకు చాలా నచ్చిందని ప్రతి స్కూల్‌కి ఒక రోజొచ్చేది. నేను చేసినప్పుడల్లా ఏదో పని మీద వచ్చేది అనంతపురంలో. ఆ స్కూల్‌కి మట్టుకొచ్చేదని. ఇక నేను నా ఫ్రెండ్ లక్ష్మి గురించి చెప్పాలి. ఆమె నేనిద్దరం ఫస్ట్ పర్మిషన్ అడిగేది ఇద్దరమే, పోయేది ఇద్దరమే, చేయిచ్చేది ఇద్దరమే. 500 మంది పిల్లలున్నా ఇద్దరమే మెయింటైన్ చేసేవాళ్ళమనమాట. అది మాకు ఆ టైంలో చాలా అద్భుతంగా జరిగింది ఇందు. ఒక్కొక్క సంవత్సరం 3 స్కూల్‌లు చేసేవాళ్ళం. ఎందుకంటే 41 డేస్ ఎగ్జామ్స్ అంటారు. ఎంత అంటే మనకి కావాలి. అవును. అలా మా జర్నీ ఎలా జరిగిందంటే దీంట్లో దగ్గర స్కూల్ వరకు నడిచే వరకు ఓకే. తర్వాత చాలా లాంగ్ ఉన్న స్కూల్‌లకెళ్ళాలంటే టైం అక్కడే సరిపోయేది. ఇలా కాదు బండి నేర్చుకోవాలనే మళ్ళీ మొదలైంది నాకు. ఎందుకంటే తొందర రావచ్చు ఇంటికి. ఇంట్లో వర్క్ ఉంది. మనకు పర్మిషన్ ఇచ్చారని మనం మళ్ళీ వెళ్ళకూడదన్నట్టు కింద పడితే మళ్ళీ పంపిరు ఎక్కడికని. సంకల్పం ఏమి బండి నేర్చుకున్నా కింద పడకుండా నేర్చుకోవాలా నేను. ఓసారి మా వారితో వెళ్ళాను పడేసారన్నమాట. అసలు బండంటేనే భయమేసి వద్దబ్బా ఇది కాదు టీవీఎస్ షోరూమ్ వాళ్ళ ఎంక్వైరీ చేస్తే వాళ్ళిచ్చారు బండి. వాళ్ళే వచ్చి నేర్పించారు. హమ్మయ్య! నాకొచ్చిందని చెప్పి ఒక 2 నెలలు ఇంటి దగ్గర నైట్ అందరు పిల్లల్ని పండేసి నైట్ మొత్తం ట్రాఫిక్ ఉండదు కదా! అప్పుడు 9 తర్వాత అవును. 1 అవర్ తిరిగేవాళ్ళం 10 వరకు నేనొక్కతే. నేర్చుకొని అప్పుడు మళ్ళీ దూరం స్కూల్‌లకి వెళ్ళడం అలవాటు చేసుకున్నా. అలా 20, 30 స్కూల్‌లు చేశాము ఇందు మేము. గ్రేట్ నేను మా అసలు. అక్కడ అనుభవాలు కొంతమంది తలనొప్పి పోయిందనడం, కొంతమంది డల్ స్టూడెంట్స్ ఆ 41 రోజుల్లో ఎగ్జామ్ ఫస్ట్ రాసింటారు. మళ్ళీ ఎగ్జామ్ టయానికి పిల్లల్లో చేంజెస్ మార్కుల్లో అందరికి చేంజెస్. డల్ స్టూడెంట్స్ కూడా క్లవర్. ఆ ఫస్ట్ చేసిన మేడం అయితే ఈ కొంతమంది టీచర్స్‌కి ఉంటదనమాట. కొమ్ములు తిరిగిన పిల్లలు అంటే ఏమిడికి లొంగరనమాట వాళ్ళు. ఆ మేడం ఒక ఈ ఎప్పుడు సెక్షన్ ఇప్పుడు ఒక బ్యాచ్ మారింటది. ఇంకో బ్యాచ్ వస్తారు. ఆ బ్యాచ్‌లో ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారంట మేడంకి. అట్లాంటి వాళ్ళని ఈ ధ్యానం లొంగదీసింది అంటది. నాకే శ్రమ లేకుండా అట్లాంటి వాళ్ళని ఈ ధ్యానం లొంగదీసింది అని నాతో ఫోన్‌లో ఇప్పటికి కాంటాక్ట్‌లో ఉంటుంది మేడం. నిజం మాకు గొప్ప వరం ఇచ్చారు మీరు. ఇట్లా పిల్లల్ని సెట్ చేసేకి 1 ఇయర్ దగ్గర పట్టేది. అట్లాంటిది ఆ 41 రోజుల్లోనో, 2 నెలల్లోనే ఆ పిల్లలు సెట్ అయిపోయేవాళ్ళనేదండి. అలా పిల్లలకి చెప్పే విషయంలో నాకిక్కడ రామచంద్ర సార్ అని పిరమిడ్స్ అమ్మేవాళ్ళు. ఆయనిప్పుడు లేరు. ఎక్కడికెళ్లారు. కోడుమూరక్కడి దగ్గర ఉన్నారు. ఆయన నాకు చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకి క్లాస్ చెప్పేవారు. కరెక్ట్ ఆ సార్‌ని 2, 3 క్లాసులకు పిలిచేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి పొడుపు కథలు అడగడము, వాళ్ళలో సృజనాత్మకతని బయటికి తీయడం. అంటే ఎప్పుడూ ధ్యానమే కాదు. వాళ్ళలో క్రియేటివ్ కూడా పైకి తేవాలని ఆ సార్ క్వెషన్స్ ఎయడము, కొన్ని పొడుపు అవును. కథలు అడగడము, ఒక కథ చెప్పి దాంట్లో మీనింగ్ ఏమని అడగడము, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. విజయ్ కుమార్ సారు మన పత్రి సార్ ఏం చెప్పాడో అదే చెప్తాడు. ఎందుకంటే గురువు గారు చెప్పినదే ఆయన ఎక్కువ ఫాలో అవుతాడనమాట. విజయ్ కుమార్ సార్ అనంతపురం. 5 వేళ్ళతో ఎలా చెప్పించాలనేది ఆయన చూపిస్తాడు అన్ని. ఒక్కొక్కసారి రాణి మేడము, లక్ష్మి మేడం ఇలా ఒక్కొక్క వారానికి ఒక క్లాస్ అలా పెట్టించేవాళ్ళం. ఇలా చెప్పేటప్పుడు పిల్లలకి ఎలా నేర్పించాలనేది నేనేమంటానంటే నువ్వే చెప్పండి మేడం ఉమా అనేవాళ్ళండి. ఉమా మీరే చెప్పండి. ప్రతిసారి మేమెందుకు ఇంక మీకు అలవాటయిందంటే నా ఒపీనియన్ ఒకటే ఉండేది ఇందు. చిన్న పిల్లల మైండ్‌లో ప్యూరిటీ మైండ్. అంటే ఏది వేస్తే అది ఉంటుంది. అప్పుడు నేనింకా కొత్త. ఎలా ఉంటదంటే నాకేదో తోచింది చెప్పడం కాదు. సీనియర్స్ వాళ్ళు చెప్తే ఏ స్థాయికి వాళ్ళ సార్ అనేవాళ్ళు. మేము పిల్లల దగ్గరికి వెళ్లి ఆ లెవెల్‌లో చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోయి నాకు 7 రకాల శరీరాలున్నాయి, 7 లోకాలున్నాయి, నేను హాస్టల్ మాస్టర్‌నవుతాను, నేను ట్రావెల్ చేస్తా అంటే వాడికి లేని మైండ్‌కి పిచ్చి పట్టేస్తది. నా అవును. ఒపీనియన్.
అవునవును. కరెక్ట్ అక్క. హైయర్ స్కూల్ చెప్పేవాళ్ళు, కాలేజీలు చెప్పేవాళ్ళు చెప్పిండొచ్చు, నో ప్రాబ్లం. నేనేం చెప్తానంటే ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి ఆలోచించాలి అంటాను. ఎందుకంటే సార్ 3 హ్మ్. ఇయర్స్ బేబీ అంటే 4 ఇయర్స్ నుంచి కూర్చోపెట్టేయండి ధ్యానంకని నా మ్యారేజ్ కాకముందు నుంచి చెప్పేవాళ్ళు కదా! అది అలాగే హ్మ్. మైండ్‌లో ఉంది. అంటే ఆ టైం నుంచి మనం చెప్పించుకుంటూ రావాలంటే ఆ చిల్లల పిల్లల మైండ్ ఎలా ఉంటది? మనం ఏం చెప్తే అది. హ్మ్. ఇప్పుడు పుట్టామంటే వాళ్ళు చీకటి నెలలో భయపడతారు. అంతే హ్మ్. కదా! ఇప్పుడు భూతం వస్తుంది అనేలోళ్ళు అయ్యో! వద్దు వద్దు అనేలా భయపడతారు. అంటే మనం ఏం ఆ! చెప్తే వాళ్ళ మైండ్ అలా ఫిక్స్ అయిపోతది. ఇది కాదు సార్ మీరే రండి. మీరైతే నాకొక ధైర్యం కరెక్ట్‌గా నేర్పిస్తారు పిల్లలకి. ఎక్కడ రాంగ్ స్టెప్ ఎయ్యరు అలా. హ్మ్. లాస్ట్ ఒక 2 స్కూల్‌లో ఒక్కటే నేను జేశాను. మొత్తం అన్ని సార్ వాళ్ళనే పిలిచాను. ఎందుకంటే అప్పటి వరకు నాకు ధైర్యం రాలేదు. నేనే చేయగలుగుతాను అని. ఆ హ్మ్. తర్వాత ఇక్కడికి లాంగ్ వచ్చేసాము. ఆ సార్ వాళ్ళు చాలా లాంగ్ అయితదమ్మా అని ఒక క్లాస్‌కొచ్చారు. నువ్వు చూసుకోమ్మా నువ్వు ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నావు. జూమ్ క్లాసులు వింటున్నావు. అన్నీ నేర్చుకున్నావు కదా! ఇప్పుడు నువ్వే ట్రై చేయి అంటే నాకొక మళ్ళీ మొన్న నువ్వు ఇచ్చే టాస్క్ లాగనమాట నాకి. రాత్రి అలా సడెన్‌గా అన్నమాట నాకు టాస్క్‌లు. అంటే రెడీగా ఉన్నావా లేదా అని నాకు మాస్టర్సు పరీక్ష పెడతారన్నప్పుడు ఆల్‌మోస్ట్ ట్రై చేశాను వరకు వన్‌కి. కానీ పర్ఫెక్ట్‌గా పిల్లలు క్యాచ్ చేశారిందు. ఓకే. నాకు అప్పుడు ధైర్యం వచ్చేసింది. ఓకే. నేను చెప్పగలుగుతాను అని. ఇప్పుడు ఆ సార్ ఏం చెప్పేవాళ్ళు మనకి సార్ పత్రిజీ సారు. ఆటలు, పాటలు, చదువు, క్రమశిక్షణ, ధ్యానం. ఈ 5 గురించి చెప్తారు. ఫస్ట్ ఇదే చెప్పాలి. ఎవ్వరు పిల్లలకి చెప్పినా ఇదే చెప్పాలి. ఎందుకంటే ఆటలు కంపల్సరీగా ఆడాలి. ఏ ఆటలన్నా ఆడేయండి. చిన్నది. మన వేలు చూపించి వాళ్ళకు ఇది చిన్నదానికి అంటే ఆటలకి ఇంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి నువ్వు అని. సెకండ్‌ది పాటలు అంటే కళలు. ఏదైనా సరే మీ పిల్లలకి క్రికెట్ ఆడతాడో, బ్యాడ్మింటన్ ఆడతాడో, కబడ్డీ మీ ఇష్టం అది. పిల్లల సృజనాత్మకతను బట్టి ఎవరి పేరెంట్స్ వాళ్ళకి తెలుస్తుంది గదా! మా బాబు ఇలా చేస్తాడనేది దానికి. మూడోది ఆటలు, పాటలు, చదువు. చూడండి ఈ హేల్ ఎంత హైట్‌గా ఉందంటే చదువుకి మనం అంత టైం కేటాయించాలి అని వాళ్ళకి చెప్పించాలి. హ్మ్. ఈజీగా అర్థమైపోతది. వాళ్ళకి మైండ్‌లో ఫిక్స్ అయిపోతుందన్నమాట. ఇది హ్మ్. క్రమశిక్షణ. అంటే ఈ క్రమశిక్షణలో అన్నీ వస్తాయి. స్కూల్‌కి టయానికి పోవాలని వస్తది. నీట్‌గా డ్రెస్ ఏసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌కెళ్తాం. చాలా వాళ్ళకింక చెప్పలేమనగా వస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హ్మ్. పేరెంట్స్ పట్టించుకోరు. అక్కడ చాలా ఇబ్బందులుంటాయి వాళ్ళకి. అని హ్మ్. వాళ్ళకి క్రమశిక్షణ గురించి, నీట్‌నెస్, స్కూల్ అంటే ఏం, టయానికి ఏమి ఇవన్నీ చెప్పిస్తామనమాట అక్కడ. తర్వాత ధ్యానం. ఈ ధ్యానము ఈ 4,000కి ఎంత ముఖ్యమో అనేది కూడా చూపిస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఇది లేనిది మీరు రాయండి, అన్నం తినండి అని వాళ్ళతో ట్రై చేపిస్తాం. ఆ! ఆంటీ రాదు ఆంటీ, రాదు మేడం అంటారు. ఎందుకంటే ఈ 4,000 ఏం పని చేస్తాయి ఇది లేకుండా మనకి? హుహు. అలా వాళ్ళకి చెప్పిస్తామనమాట. అప్పుడు ఫిక్స్ అయిపోతది. మళ్ళీ 2, 3 రోజులకి మళ్ళీ అడగడము, అవి అలాగే రాసుకోమని చెప్పడం వాళ్ళకి డైరీలో. ఎందుకంటే వాళ్ళు హ్మ్. తిరిగేసినా లేదా వాళ్ళ కబోర్డ్ బుక్కులకి సెల్ఫ్‌లకి పెట్టుకోమనడం. చూసినప్పుడల్లా ఇది మెడిటేషన్ హ్మ్. చేయిచ్చారు, ఇలా చెప్పారు, ఇవన్నీ మనం ఫాలో అవ్వాలని. ఏదో ఒకరికి ఉంటుంది కదా! అని అలా మేము ఇంటెన్స్ ఇచ్చేవాళ్ళం. అక్కడ వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి చెప్పించేవాళ్ళమనమాట. అలా ఒక హ్మ్. సార్ చెప్పేవాళ్ళు. కొంతమంది సారోళ్ళు కథ రూపంలో చెప్పేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ 5 అయిపోయినాయి కదా! ఈ 5 తర్వాత ఇంకొక 5 గురించి కూడా మళ్ళీ చెప్పేవాళ్ళు. అవి ఏమంటే ఆహ్, సేవ, కరెంటు, నీళ్లు, ఆహారం, పర్యావరణం. ఈ 5 కూడా వాళ్ళకలాగే. అంటే ప్రతి దాంట్లో 5 తీసుకొచ్చే చెప్పేవాళ్ళం. ఎందుకంటే మన చేతుల ద్వారా వాళ్ళకి చూపిస్తే మైండ్‌లో ఫిక్స్ అయిపోతదని అలా హ్మ్. తెప్పించేవాళ్ళమనమాట. సేవ గురించి చెప్పాలి. వాళ్ళకి సేవ ఎంత బాగా అంటే మన ఇంట్లో ముసలి వాళ్ళకి కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ, నీ వరకు వచ్చినప్పుడు నువ్వు సేవ చేసే గుణం వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి తెలీదు. నువ్వు చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. అది. కరెంట్. కరెంట్ ఎలా తయారవుతుంది? కరెంటు మనము ఎలా వినియోగించుకోవాలి? ఎలా మనము దాన్ని పొదుపు చేయాలి? ఎందుకంటే కరెంటు ఊరికే రాదు కదా! ఎన్నో నీళ్లు తయారు చేయడానికి ఎన్నో చేపలు ఎన్ని రకాలుగా అయ్యి మన దగ్గరకొచ్చింది. ఇక్కడున్న చాలా మంది ఉండొచ్చు, చూసేవాళ్ళు ఉండొచ్చు. పాతకాలం కరెంట్ లేకుండా ఎలా జీవించేవాళ్ళో గూడా తెలుసు. వాళ్ళకవి గూడా చెప్పించాలి మనం. ఆ కాలంలో మనం పిల్లలకి కరెంట్ లేనప్పుడు ఎలా జీవిచ్చాము? ఆ టైంలో ఎంత ఇబ్బంది పడినాం. మనకుందని చెప్పి వేస్ట్ చేయకూడదు. లైట్లు, ఫ్యాన్‌లు ఆఫ్ చేయాలి ఇలా. హ్మ్. తర్వాత నీళ్ళు. అన్నిటికన్నా ముఖ్యమైనది వాటర్. ఎంత ఇబ్బంది పడతామంటే వాటర్ లేకుంటే నీకొక్క పని జరగదు. నీకి
లోపల క్లీన్ జరగాలన్నా వాటరే కావాలి, నీకు దాహం అయినా నీకు వాటరే కావాలి, నువ్వు స్నానం చేయాలన్నా ప్రతిదీ నీకు వాటర్ తోనే, వంట చేయాలన్నా వాటరే కావాలి. నీకు ఆ హ్మ్. నీళ్ళ విలువ తెలియచేయాలి. ఎక్కడైనా ట్యాపులు ఉంటే బంద్ చేయండి. లేదా మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి. మీరు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి అని మేము వాళ్ళకి చెప్పిచ్చేవాళ్ళం అన్నమాట. తర్వాత ఆహారం వేస్ట్ చేయకూడదు. ఇది ఎక్కడ ఆహారం అనేది వేస్ట్ చేయకూడదు. ఈ ఆహారం పండించేకి రైతులు, దాన్ని వ్యాపారస్తులు ఎంతో మంది శ్రమ పడితే మన తట్టలోకి అన్నం వస్తుంది. ఒక రైతు 6 నెలలు కష్టపడితే మనకు ఒక మెతుకు పండుతుందని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేదా తీసుకెళ్ళి చూపిచ్చాలి. పల్లెల పిల్లలకి హ్మ్. ఓకే. తెలుస్తుంది. వాళ్ళు అక్కడక్కడ చూస్తుంటారు. వాళ్ళ ఇళ్ళలో తెలుసు. కానీ పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద సిటీలలో వాళ్ళకి తెలియవు. వాళ్ళని అడిగితే ఆ పిల్లలు ఏమంటారంటే సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి ఆంటీ అంటారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు కదా! భూమి నుంచి హ్మ్. వచ్చి ఒక రైతు పండిస్తే గాని రాదని వాళ్ళ పేరెంట్స్ చెప్పిండరు. వాళ్ళకి ఆ టైము వచ్చిండదు. ఆ సిట్యుయేషన్ జరిగిండదు. అని చెప్తూ పోవాలి. పేరెంట్స్ బాధ్యత ఇది అని నేనిక్కడ చెప్తున్నాననమాట. దీనికి ఒక రియల్‌గా జరిగిన కథ. అంటే కథ కాదు. ఆ సారు చూసాడు స్కూల్‌లోకెళ్ళినప్పుడు. ఆయన మోటివేషన్ క్లాసెస్ ఇస్తాడు. ఆయన చెప్పాడన్నమాట ఇది. ఆయనేం చేశాడంటే, ఈ ఆహారం గురించి ఆయన ప్రతి నెల ఒక స్కూల్‌కి మోటివేషన్ క్లాస్‌కి ఇప్పిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టి పిలిపించి చెప్పిస్తారన్నమాట. పెద్ద పెద్ద కాన్వెంట్‌లలో. హ్మ్. చెప్పించినోడు ఆయన ప్రిన్సిపల్ రూమ్ దగ్గర కూర్చున్నాడు. సార్‌తో మాట్లాడాలని. ఆ రూమ్ దగ్గరికి అందరూ ఒక్కొక్క పిటికెడు బియ్యం తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్తుంటే ఆయనకి డౌటొచ్చింది. ఎందుకు ఇంత పెద్ద స్కూల్‌లో ఒక పిడికెడు బియ్యం అది మళ్ళీ ప్రిన్సిపల్ రూమ్‌లో పోయి చూస్తే పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టారక్కడ. ఆ డ్రమ్ముల్లో వేసొస్తున్నారు ఒక్కొక్క క్లాస్ వాళ్ళు. ఈయనకి డౌటొచ్చింది ఇంకా. అన్ని క్లాసులు అయ్యేంత వరకు ఆత్రం అట్లే ఉన్నాడు. అంతా అయినంక ప్రిన్సిపల్ రూమ్ దగ్గర పోయి ఆయన క్లాస్ అక్కడ 10థ్, 9థ్ ఏదో హైయర్ క్లాస్‌కి ఇచ్చేసి వచ్చేసాడు. అప్పుడు హ్మ్. అయిపోయినారు ఆయన ప్రిన్సిపల్ దగ్గర పోయి అడిగాడు. సార్ ఏం చేస్తున్నారు? నాకు అర్థం కావట్లే. నాకే ఇది పజిల్‌గా ఉంది అని అడిగాడన్నమాట. ఆయన అప్పుడు ప్రిన్సిపల్ చెప్పాడంట, ఇందాక చెప్పాను కదా! సూపర్ మార్కెట్ నుంచి వస్తున్నాయనేది కాకుండా, ఈ పిల్లలకి రియాలిటీగా తెలాలి అన్నట్లు, ఈ పిల్లలు తెచ్చిన బియ్యం అంటే పేరెంట్స్ మీటింగ్‌లో పర్మిషన్ అడిగి తీసుకొచ్చారు బియ్యాన్నన్ని. అంటే ఒక్కొక్క పిడికెడు పంపియండి. మేము వాళ్ళకి రియాలిటీ షో ఎలా ఉంటదో చూపిస్తాం అన్నట్లు పేరెంట్స్ మీటింగ్‌లో చెప్పినందుకు వాళ్ళు పంపించారు. ఒక చేతి పిడికెడు బియ్యాన్ని. ఆ బియ్యాన్ని వాళ్ళు 1 మంత్‌కో, 2 మంత్స్‌కోసారి అంతా వంట రెడీ చేసుకొని బీదలకి, అనాథ శరణాలకి వీళ్ళ చేతులతో ఒక్కొక్క క్లాస్ పిల్లల్ని తీసుకెళ్ళి వడ్డీపిస్తారన్నమాట. ఓహ్! చాలా మందున్నారు. ఓకే. అప్పుడు 70 తెలుస్తది రియాలిటీ. అంటే అన్నం విలువ ఆ పిల్లలకి తెలాలి. అన్నం విలువ ఆ పిల్లలకి హ్మ్. తెలాలి. అది రియల్‌గా ఆ పిల్లల చేత్తోనే వడ్డీయడం. అట్లా కొంతమంది పిల్లల్ని ఇది ఎలా వరకు జరిగిందని ఆయన అక్కడున్న కొంచెం అంటే 6థ్, 7థ్ పిల్లల్ని అడిగిండొచ్చు. అంటే లేదు సార్ మాకిది చాలా ఉపయోగమైంది. మా మమ్మీ చేసేటప్పుడు నాకది వద్దు, ఇది వద్దు అని పడేసేవాళ్ళం మేము. కానీ హ్మ్. ఇప్పుడు అక్కడ వాళ్ళని చూసినంక అది లేని పరిస్థితుల్లో ఎలా ఉన్నారు, మాకది అర్థమై మేము ఎంత కావాలో అంత తింటున్నాం. అది వద్దు, ఇది వద్దనేది మానేసాం సార్ అని చెప్పాడంట. అబ్బా! సూపర్బ్. సూపర్బ్. అది ఎంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసారాయన. ఆ ప్రిన్సిపల్‌కి అట్లా ప్రిన్సిపల్స్ రావాలి. అలాంటి స్కూలు రావాలి. అంటే రియాలిటీ వాళ్ళకి చెప్పేకి రావాలి. హ్మ్. ఇలా ఇ ఇ ఇట్లాంటివి కథలు వాళ్ళకి చెప్తే పర్ఫెక్ట్‌గా గుర్తుంటాయి. ఆహారం మనకొక పంట పండియాలంటే ఒక రైతుకి ఎంత కష్టం ఉంటుందనేది చూపిచ్చాలి. ఏదన్నా సినిమా చూసొచ్చినప్పుడు ఇప్పుడు 'మహర్షి' సినిమా తీసుకోండి లేదా ఏదైనా సినిమా పిల్లలకి ఎలా అంటే మేము అడిగేవాళ్ళం. 'బాహుబలి' సినిమా ఏం సినిమా అంటే టక 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 చెప్పేస్తారనమాట. ఎందుకంటే హుహు. మొత్తం ఫోకస్ పెట్టి వింటారు. అదే సార్ చెప్పేటప్పుడు మటుకు సగం ఇక్కడ, సగం గ్రౌండ్‌లోనో, సగం బయట చేసే పిల్లల మీద పెడతారు. అప్పుడు అడిగేవాళ్ళం. మరి సినిమా రోజుకి చూసి అంత సంపాదిస్తున్నాడు. ఎంతంత డబ్బు పిచ్చి. ఆన్‌లైన్ బిజినెస్ నేను 24 డబ్బు పిచ్చి గంటలు అంత సెల్ లేను. పట్టుకుంటది. ఎక్స్‌క్యూజ్ మీ ఇప్పుడు మేడం. చల్లగా పుంజుకోక ఏమవసరం ఉంది. మరి పిల్లల్ని నేను మధ్య ఏం పెట్టుకొని మంచిగుండక. ఆ టెన్షన్‌లు పంపియాలా ఇన్ టైమ్‌కి నేను కొరియర్లు ఏం చేయాలి చెప్తున్నా ఇవన్నీ. శ్రావణి, టెన్షన్ మ్యూట్ అక్క. పెట్టామేమో. మ్యూట్ ఓకే. చేసేసా. అలా ఉంటుంది. అంటే నువ్వు అక్కడ ఫోకస్ ఎలా పెట్టావు? మొత్తము నీ మనసు, బుద్ధి, ఏకాగ్రత పెట్టి సినిమా అంతా చూసావు. ఇక్కడేం హ్మ్. చేస్తున్నావు? సగం ఇక్కడ, సగం ఎక్కడో ఉంటున్నావు కాబట్టి నీకు అది ఎక్కడం లేదు పూర్తిగా. పెట్టిన అబ్బాయి హ్మ్. ఫస్ట్ క్లాస్‌కి వస్తున్నాడు. చెప్పేదంతా టీచర్స్ ఒకే రకంగా చెప్తారు. కానీ ఎక్కింది హ్మ్. వాడికి ఫస్ట్ క్లాస్‌కొస్తాడు. మీరు ఇక్కడ ఫోకస్ చేయాలంటే మీరు ధ్యానం చేసినారనుకో,
ఏకాగ్రత అనేది కుదురుతుంది, సార్ మీద ఫోకస్ చేస్తారనేటట్లు మేము ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళం అన్నమాట. అలా చాలా మంది పిల్లలు మారారు. లేడీస్‌కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు మారారు. కొంతమంది సైట్ ఉన్నోళ్ళు పోయినాయి. కొంతమంది కడుపు నొప్పి పోయినోళ్ళున్నారు. అంటే చాలా ఎన్ని స్కూల్‌లు చేశాం కదా! ఇదయిందా ఆంటీ, అదయిందా ఆంటీ, చాలా థాంక్స్ మేడం అని ఎన్నో. ఇంకా కొంతమందయితే రోడ్‌లో కనిపిస్తున్నా ఇంక వీధి వాళ్ళే కదా! గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఈవెనింగ్ మేడం అనేవాళ్ళనమాట. పక్కన వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు, "నువ్వు టీచరా?" అని. "కాదమ్మా నేను ధ్యానం టీచర్" అని చెప్పేదాన్ని. ఎందుకంటే అవును కదా! అంటే నేను చదివింటే టీచర్ కావాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉండిందనమాట. అమ్మకది కోరిక. మేము 5 మంది, నలుగురు అన్నోళ్ళు నేను కదా! ఒక్కరన్నా టీచర్ కావాలని ఆ కోరిక. ఎందుకంటే నేను మొన్న చెప్పాను గదా! టీచర్ అనే పదవి ఎన్నో మందికి విద్య నేర్పిస్తాడు. ఆయన పనే అది. టీచర్ అంటే విద్య నేర్పియడమే. ఇప్పుడు ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి నేర్పించిన వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ పొంగ ఆయన 70 ఏండ్లొచ్చినా ఆయన టీచర్ పదవిలోనే ఉంటాడనమాట. అంటే ఎంత మందిని విద్యార్థుల్ని చేసే అవకాశం ఒక టీచర్‌కే వస్తుందనమాట. అందుకే టీచర్ గొప్పవాడు అనేది. గురుభ్యో నమః అనేది గురువుకి ఆస్థానం ఇచ్చింది గూడా మన వాళ్ళనమాట. అందుకే చాలా నిజంగా గురువులందరికీ నమస్కారం. టీచర్స్ అందరికీ గూడా పాదాభివందనాలు. ఎందుకంటే మనం ఒక్క పిల్లలతోనే భరించలేము. స్కూలుకి పో అని దొబ్బుతాం. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా భరిస్తారనమాట టీచర్స్. అంతే కదా! అవును. ఇ ఇద్దరిని భరించలేం గానీ టీచర్స్ 500 మందిని భరించాల. పేరెంట్స్ మైండ్ ఒక్కసారి గూడా ఆలోచించరనమాట. ఇంకా ఈ కరెంట్ నీళ్ళకి కూడా ఒక కథ చెప్తాను ఇందు. ఒక అబ్బాయి నిజంగా జరిగిందిది. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న రోజు అంటే అమ్మ లేదేమో తెలీదు గానీ, ఆళ్ళ నాన్న రోజు అంటే ఒక 7థ్, 8థ్ అని తెలివొచ్చినప్పటి నుంచి లైట్లు ఆఫ్ చేయి, నీళ్లు బంద్ చేయి, వేస్ట్ చెయ్యొద్దు ఇలాగే అన్నమాట ఆయన. చెప్తూ ఉండేవాడు. గేటెయ్యి బయట అలా ఉండకూడదు అన్నీ నేర్పిస్తూ ఉంటే విసుగొచ్చిపోయింది ఆ అబ్బాయికి. జాబొస్తే మా నాన్నని వదిలేసిపోవాలా? ఈయన దగ్గర ఒక్క రోజు కూడా నేను ఉండకూడదు అని ఎంత అంటే ఆ అబ్బాయి బయటికి కక్కలేక ఇక్కడి వరకు పెట్టుకొనుంటాడు. ఆ అబ్బాయికి ఒక రోజు ఇంటర్వ్యూ వస్తది. ఇంటర్వ్యూ వస్తే వెళ్తాడు. వెళ్తే అక్కడ ఏం క్వెషన్స్ అడుగుతారనే టెన్షన్‌తో వెళ్తాడు ఆ అబ్బాయి. కానీ బయట మెయిన్ రోడ్‌లో గేట్ తీసేస్తే గేటేస్తాడు. కుళాయిలు తిప్పేసింటే కుళాయి ఆఫ్ చేస్తాడు. రెండో ఫ్లోర్‌కి పోలా ఫస్ట్ ఫ్లోర్‌లో ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఆన్‌లో ఉంటాయి. అతనికి అలవాటయిపోయింది. అన్నీ ఉండేవన్నీ ఆఫ్ చేసుకోవడం తనకి అలవాటయిపోయింది. ఎన్నేళ్ల నుంచి అది వద్దన్నా సబ్‌కాన్షియస్ మైండ్స్‌లో ఉండిపోయింది. అన్నీ చేశాడు. అన్నీ పెట్టారు. వచ్చే వాళ్ళది ఒక గేట్, వెళ్ళే వాళ్ళది ఒక గేట్ పెట్టారు. ఎందుకంటే లోపల ఏం అడుగుతున్నారో బయట తెలియకూడదని వాళ్ళు అలా పెట్టారు ఆఫీస్‌లో. ఆ అబ్బాయికి ఏం తెలియట్లేదు. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ అబ్బాయి లోపలికెళ్లారు. వెళ్తేనే ఇక్కడ మీ జాబ్ వచ్చేసిందమ్మా అన్నారు. నన్ను క్వెషన్‌లు లేదు. నాకేం చెప్పకుండా నాకు జాబ్ వచ్చిందంటున్నారు కదా! యూ ఆర్ సెలెక్టెడ్ అన్నారన్నమాట. నాకు డౌటొస్తుంది. ఇంతకి మీరేం పరీక్ష పెట్టారు అంటే, మేము ఫస్ట్ నుంచి పెట్టాము. అది ఎవ్వరు ఫాలో అవ్వలేదు. నువ్వు అన్నీ ఆఫ్ చేసుకుంటూ, బంద్ చేసుకుంటూ, మా జాబ్‌కి ఇలా సేవింగ్ చేసే వాళ్ళకు, ఇలా అన్నిటిని అర్థం చేసుకునే వాళ్ళకి జాబ్ ఇయ్యాలనుకున్నాం. నువ్వు ప్రతీది ఎక్కడ ఒక్కటి కూడా తప్పకుండా చేసావు. నీకే అది అని చెప్పి ఎన్ని ఎన్ని లక్షల సాలరీ ఆ అబ్బాయికి. ఐఏఎస్ జాబ్ వస్తదన్నమాట. ఇంక ఇంటికొచ్చి ఇంకా అక్కడే వాళ్ళ నాన్నని ఇంకా లేదు మా నాన్న దగ్గరికెళ్లి కళ్ళ నీళ్ళతో ఆళ్ళ నాన్నకు పాదాభిషేకం చేసేస్తాడు. ఎందుకంటే ఏది కష్టపడలేదు. ఆయన ఏదో చెప్పినప్పుడు ఈయన చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ అదే ఫాలో అయ్యాడు. వచ్చేసింది జాబు. ఎంత అద్భుతం చూడండి. చిన్న చిన్న విషయాలే పెద్దవి కాదు. పేరెంట్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి. పిల్లలు వినే స్థితిలో ఉండాలంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి. ఈ దాంట్లో నా అనుభవం ఒకటి చెప్తాను ఇందు. నేను ఇలా చెప్పాలనుకునే థాట్ వచ్చేటప్పటికి మా పిల్లలు చేయబట్టి 2 ఏండ్లయింది అప్పటికే ధ్యానం చేయబట్టి. వాళ్ళలో తేడా అంటే కొంచెం తెలుస్తుంది తల్లికి. చదువులో కానీ, ఏ దాంట్లో గానీ తేడా తెలుస్తుంది. ఓకే. ఈ తేడా ప్రతి తల్లి ఆనందపడుతుందనే దాంతోనే నేను వెళ్ళాను స్కూల్‌లకి. అప్పటికి నేను ఈ స్కూలు చేసేటప్పటికి వాళ్ళ టయానికి, మా టయానికి ఒకే టైం ఉండేదన్నమాట. ఈ ధ్యానం చేయించేటప్పుడు చాలా మంది స్కూల్‌లకెళ్ళేటప్పుడు అనుకోండి, ఎక్కడైనా అనుకోండి, అందరూ ఎనిక్కి అనేవాళ్ళు. ఈమె షాపులు మానేసి వెళ్ళిపోతుంది, స్కూల్‌లో చెప్పేకి అది ఇదని. బాధేసేది. నేను ఒకటే అడిగేది 24 గంటల్లో అన్ని ప్రాపంచికం కోసం బతుకుతున్నాము. ఒక 1 అవర్ అది మా గురువు గారు మాకు నేర్పించిన విషయాన్ని పిల్లలకి బోధించకపోయినప్పుడు మీరు ఎన్నన్నా అనండి. మా వారన్నారు, "నువ్వు వెళ్ళు. అది చాలా మంచి పని. ఒకరంటారని దాన్ని ఆపొద్దు నువ్వు."
ఎందుకంటే వాళ్ళలో ఒక బీజం వేస్తున్నావు కదా, మనం చూస్తున్నాం మన పిల్లల గురించి, నువ్వు వెళ్ళు. దీనికి కూడా మా వారికి నిజంగా అంటే చాలా సహకరిస్తారు. చాలా చాలా కృతజ్ఞతలు ఈ సెషన్ ద్వారా చెప్తున్నా. మా పిల్లలు కూడా సహకరిస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ ధ్యానం విలువ. అందుకు ఓకే. కానీ పిన్ని గ్రూప్‌లోకి వచ్చినంక తెలిసింది. ఇట్లా రాళ్ళు పడినప్పుడు మనం ఒక గోడ కట్టుకోవాలి. అది మనకి చాలా ఉపయోగపడతది అని. నాకది అర్థం కాలేదు. ఓహో! ఇలాంటి రాళ్ళనేవి ఇవేనా? ఓకే. ఓకే. మనం అడ్డుపడేకి రాళ్ళు అడ్డం తీసి ఎనికేసుకుంటే ఒక గోడ అయిపోతుందన్నమాట. గోడైపోతుంది. కూడా దూకొచ్చేసాము అనేలాగా ఉంటుందని. అంటే తమాషా అనుకోండి, సీరియస్‌గా తీసుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఏం ఒకటి ఏం పర్లేదు. అది జీవితానికి ఉపయోగపడే మాటనే చెప్పారక్క అది. ఇక్కడేమంటే పిల్లలకి ఇష్టపడి చదివించాలనుకున్న అంటే కొట్టకుండా నేర్పించాలి. ఆ భయం ఏర్పడుతుంది. పిల్లలు 6థ్ క్లాస్‌కొచ్చే లోపల మా పిల్లలు ట్యూషన్స్ అన్నీ అయిపోయినాయి. 6థ్‌కొచ్చేలోపు నారాయణ స్కూల్ మార్చాము. ఉదయం వెళ్తే ఈవినింగ్ 6కి నారాయణ స్కూల్ నుంచి. మళ్ళీ 15 నిమిషాలు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్తే నైట్ 8:30కి రావాలి ఇంటికి ట్యూషన్స్‌కి పంపిస్తే. ఒకటే చెప్పారు మా ఇద్దరు పిల్లలు. మేము చదువుతాం. నువ్వు ర్యాంక్ రాలేనప్పుడు ట్యూషన్‌కెయి. మేము చదివి నీకేదన్నా బ్యాడ్ నేమ్ తెచ్చినా, ఏం తెచ్చినా మమ్మల్ని ట్యూషన్‌లోకెయి అని చెప్పారు ఇద్దరు. ఓకే. ఫస్ట్ క్లాస్ ఒస్తాం. ఫస్ట్ క్లాస్ అయితే రావాలి. నువ్వు యాదో 75% తెచ్చి నేను ఇంట్లో కూర్చుంటానంటే వదిలేదైతే లేదన్నట్టు నేను చెప్పాను. నువ్వు చూడు 1 ఇయర్ అయినంక చూడన్నారు. అంటే ఇప్పుడు కొట్టి కూర్చోబెట్టి చదివిచ్చేది నాకు రాదు. నేను చదువుకోలేదు కాబట్టి. ట్యూషన్‌కే పంపియాల. మా వారికి ఫుల్ బిజినెస్. ఇక్కడ కాదు. సరే వీళ్ళు చెప్పిన మాట ఒకసారి విని చూద్దామని నేను మానేపిచ్చాను. కానీ వాళ్ళెప్పుడు 90, 95 అబోవే ఉన్నారు కానీ ఎప్పుడు 80లో కూడా రాలేదు వాళ్ళిద్దరు పిల్లలు. 10థ్ వరకు ఇద్దరు ఎక్కడ 90 అబోవ్‌లోనే ఉన్నారు. అంటే నేను ఒకటే అన్నమాట. భయపడీయకుండా వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అనేది ఎంత వరకు ఇయ్యాలో అంత వరకు ఇయ్యాల. ఇక్కడ ఒక చెప్తారు మాస్టర్స్. పిన్నినే అనుకుంటా. గుర్రం పగ్గాలు నీ చేతిలోనే ఉండాలి. గుర్రాన్ని మట్టుకు వదలాలి అని. కదా! వదిలిపెట్టాలి. నేను అది చేశానన్నమాట. మొన్ననే రీసెంట్‌గా కూడా చెప్పారు. అంటే పిల్లల్ని చదివించేటప్పుడు కొట్టి కొట్టి చదివియొద్దండి. వాళ్ళకి వదిలేయండి. కొద్దిసేపు వాళ్ళ మైండ్‌ని ఫ్రీగా ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు. భయంతో నేర్చుకునేది కొద్దిసేపే. ఇది ఎందుకు ఎక్కడ పడింది మూలం అంటే చిన్నప్పుడు మా అమ్మ కూడా చదువు లేదని మమ్మల్ని ఎప్పుడు ట్యూషన్‌లకి పంపియలేదు. పంపించినా కూడా చదువు, చదువు, చదువు అని కొట్టేది కాదు. ఏమీ కాదు. మాకు మంచి మార్కులే వచ్చేవి. క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళం కాబట్టి అది అలాగే ఉండింది. ఎందుకు వాళ్ళు చదువుతున్నప్పుడు మనం ఎందుకు ట్యూషన్‌కి పంపించాలా అనేది పడిందన్నమాట. మేము వెళ్ళాము. మాకప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి 5-6:30కే ఇంటికొచ్చేవాళ్ళం ట్యూషన్‌ల నుంచి. వీళ్ళొచ్చేది రాత్రి 8:30కి వస్తే పిల్లలతో ఎప్పుడు మనం స్పెండ్ చేసేది? ఎప్పుడు మనం వాళ్ళకి నేర్పించేది? ఇవన్నీ జరగవు కదా! దీంట్లో ఏముంది? మనం ఏమన్నా నేర్పియాలన్నా, ఏదన్నా చెప్పాలన్నా ఇది నా అనుభవమే. ఇద్దరు పిల్లలు అలాగే చదివారు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. పిల్లలు చదివే పిల్లలున్నప్పుడు వాళ్ళని తొక్కి పెట్టొద్దండి. వదిలేయండి. కానీ చూస్తూ ఉండండి. ఇప్పుడు ట్యూషన్ పంపికున్న వాళ్ళు హోంవర్క్‌లో డైరీ చూడండి. హోంవర్క్ రాయలేదని ఎక్కడన్నా ఉందంటే మీరు మళ్ళీ వాళ్ళతో డిస్కషన్ చేసి టీచర్స్‌తో మాట్లాడి మీరు చేసుకోండి. మీరు సెషన్‌లో చెప్పారు, మేము ట్యూషన్‌లు మానిపిచ్చేసి మా పిల్లలు అగ్రైనారనేది కాదు. ఇదైతే కామన్. ఎందుకంటే చూస్తూ ఉండాలి. ఎప్పుడు అబ్జర్వేషన్‌లో ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లి చిన్నప్పుడు ఉయ్యాల్లో ఎంత అబ్జర్వేషన్‌లో ఉంటామో, వాళ్ళ ఏజ్ వచ్చి వాళ్ళంతకు వాళ్ళు స్వతంత్రులయ్యేంత వరకు కూడా ఒక కన్ను తల్లికి గాని, తండ్రికి కానీ, ఒక కన్ను పిల్లల మీదే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్తూ ఉండేది గైడెన్స్ ఇచ్చే తల్లి, తండ్రి, తాతయ్య, నానమ్మ అందరూ ఎవరైనా వెల్ విషర్స్ ఎవరైనా చేయొచ్చు దాన్ని. నో ప్రాబ్లమ్ దాన్ని. ఇలా చేసేటప్పుడు 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికల్లా పిల్లలు అద్భుతంగా తయారవుతారు. తర్వాత వాళ్ళ ఓపియన్‌కి వాళ్ళకి కొంచెం సేపు మనం వదిలేయాలి. ఇది తర్వాత చిన్న పిల్లల నుంచి మేము స్కూళ్ళలో చెప్పేటప్పుడు ఒక అబ్దుల్ కలాం లాగా కాండి. ఎంత కష్టపడినాడా. ఒక సచిన్ టెండూల్కర్. ఇలాంటి వాళ్ళ గురించి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అంటే గొప్ప గొప్ప సైంటిస్ట్ సోక్రటీస్ కానీ, ఇలాంటి వాళ్ళ గురించి, యోగుల గురించి కూడా మనము మనకు కనిపించే వాళ్ళు కాకపోయినా మన యోగుల గురించి కూడా ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన గురువుల గురించి వాళ్ళు చేసిన మంచి మంచి మనకెన్నో వదిలేసెళ్లారు. ఆ ధ్యానం చేపిస్తే కానీ వాళ్ళ మైండ్‌కు అవి ఎక్కవు. ఈ ధ్యానం చేసినప్పుడే ఆ పురాణాలు ఏదైనా ఒకటి
నిన్న అన్నారు మీరు అన్నం తినేటప్పుడు చెప్పండి ఈ అన్నం ఎలా వచ్చిందని. ఒక రోజు అది చెప్పాలి. ఒక రోజు అంటే రోజు చెప్పకపోయినా 3-4 రోజుల తర్వాతైనా ఒక సెక్షన్. నీ ఇష్టం అది. తల్లి బాధ్యత. ఆ టైంలో ఎంత బాధ్యత అనేది తల్లిది. అన్నం తినిపించేటప్పుడు ఇట్లా అబ్దుల్ కలాం అంటాను ఒక్కొక్కసారి. గాంధీ మహాత్ముడు, నెహ్రూ ఎన్నైనా నువ్వు చదవాలి. నీకు ఆ ఇంటెన్స్ ఉండాలి. ఆ ఓపిక ఉండాలి తల్లికి. లేదు నేను అనట్లేదు, ఉందని నేను చెప్పట్లేదు. తల్లిగారులకు అందరికీ ఉండొచ్చు. కొంతమంది పట్టించుకోపోయిండొచ్చు. కొంతమందికి టైం లేకపోయిండొచ్చు. కానీ ఇలా చేస్తే అద్భుతంగా ఉంటారని నేను చెప్తున్నాను ఇందు ఇక్కడ మాస్టర్. ఎగ్జాక్ట్లీ అక్క, ఎగ్జాక్ట్లీ. ఇది నేర్పించాలి మనం. ఇలా చేసేటప్పుడు 10th క్లాస్‌లో మా అబ్బాయికి మార్కులు ఇన్ని వస్తాయమ్మా అని చెప్తారు. ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు. నాకు ఇంత వస్తదంటే ఒక అటు ఇటు 2, 3 మార్కులతో వస్తది. కానీ మా చిన్నోడు మా ఇద్దరు పిల్లల పేర్లు సాయి రుతిక్, సాయిరామ్ శ్రీపాద. ఎందుకు చెప్తున్నానంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఈ పిల్లలది మా పిల్లల అనుభవాలు చెప్తేనే ఇక్కడ పిల్లలది కనెక్ట్ అవుతదని నేను చెప్తున్నాను మాస్టర్స్ ఇక్కడ. వచ్చేసి చిన్నబ్బాయి 10th నాకు 570 వస్తాయని చెప్పేసి ఎళ్ళాడు. ఇంటర్‌కి అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి. స్పెషల్ క్లాసెస్ అని ఎళ్ళాడు. కానీ ఈసారి చాలా నిమ్మలంగా ఉన్నాను. ఎందుకంటే ప్రతిసారి పరిగెత్తాను, వాళ్ళకొచ్చే వస్తాయి అనేది కూడా లేదు. మార్కులు వస్తున్నాయంటే ఆ రోజంతా నాకు టెన్షన్ ఎలా వస్తాయనేది ఇద్దరిది. కానీ ఈ ఇయరు దీనికి థాంక్స్ సత్యదర్శినికే చెప్పాలి గ్రూప్‌కి. ఎందుకంటే దాంట్లో జాయిన్ అయినంక ఎలా ఉండాలనేది నేర్చుకుంటూ వచ్చాను కదా! అనవసరంగా కోపం గాని, అనవసరంగా టెన్షన్ పడడం కానీ, అతి అనేది వద్దు. ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? ఎలా నేర్పియాలి? మనం ఎలా నేర్చుకోవాలని అన్ని ఈ గ్రూప్ ద్వారా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే రోజు ఏదో ఒక సెక్షన్‌లో మాకు సజ్జన సాంగత్యం జరుగుతుంటుంది. పిన్ని చెప్తుంటుంది. మురళీధర్ సార్ క్లాసెస్ వింటుంటాము. మన వంశీ సార్ క్లాసెస్, పత్రి సార్ క్లాసెస్ ఎన్నో. ఎందుకంటే రోజు ఒక సజ్జన సాంగత్యంలో ఉంటున్నాం కాబట్టి ఈ 3, 4 ఏళ్లలో చాలా మార్పు ఇందు నాకు. నేను ఆ సెక్షన్‌లో ఎలా చేశానో ఈ సెక్షన్‌కొచ్చినాక చాలా మార్పొచ్చింది నాకు. ఈ చెప్పి వెళ్ళిన అబ్బాయి నేను ఆ రోజు మెడిటేషన్ చేసేసుకొని కొద్దిసేపు పడుకున్నానన్నమాట. మా అన్న ఫోను చేశారు కర్నూలు అన్న. ఎన్ని సార్లు చేసినా నేను సైలెంట్‌లో పెట్టేసాను. ఫోను నిద్ర పెట్టాడు ఒకటే ఫోను చూస్తే సైలెంట్‌లో పెట్టేసాను. మా వారికి చేశారు. "ఏం రిజల్ట్ వచ్చాయి? ఉమ్మ ఫోను కూడా చేయలేదు. అసలు ఏం జరిగింది 10th వాడిది" అని అడిగాడు. అన్నకే చెప్తా. అన్న ల్యాప్‌టాప్ ఉంటుంది కదా! ఎమ్మడే చెప్పేస్తాడు ఫోనులో లేట్ అవుతదని అన్నకే చెప్తా ఎవ్రీ ఇయర్. "ఏం చెప్పలేదు నాకు నంబర్ చెప్పు" అంటే సరే లేపుతా అని లేసినంక "ఏమ్మా ఇంత నిమ్మలంగా ఉన్నావు? అసలు ఈరోజు రిజల్ట్ కదా నీ కొడుకు" అంటే "ఏం చేయలా రాసింటాడు. ఎంతొచ్చేదుంటే అంతొస్తది. నేనేం చేస్తాను చెప్పు" అన్నాను. వాడికి 530 వచ్చేసాయి మార్కులు. వాడికి ఇంకా వాడికి అప్పటి వరకు నేను మారింది గూడా వాడికి తెలీదు. నాకే తెలీదు. ఆ సిట్యుయేషన్ వచ్చేంత వరకు నాకు తెలీదు నేను ఇంత మారినాననేది. అక్కడికొచ్చినంక వాడు ఇంటికొస్తేనే మా అమ్మ ఈరోజు నాకు సినిమా చూపిస్తది. 70 ఎంఎం కానీ, కట్టెతోనో, వాడు ఏదో అనుకోని వచ్చేసాడు పాపం. వచ్చినాక ఏడ్చేసినాడు. వాడు బాగా హైట్ ఉంటాడు. వచ్చి పట్టుకొని ఏడ్చేసాడు. ఇన్ని మార్కులొస్తాయంటే ఇన్నొచ్చాయి. నాకు రీకలెక్షన్ పెట్టిచ్చేసేయి. నాకు చాలా మార్కులొస్తాయి అది ఇది అని. సరే, సరే. ఊరికే ఉండు పెట్టిద్దాంలే. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? బానే వచ్చాయి గదా! 530 అంటే ఫస్ట్ ర్యాంకే గదా! అని చెప్పి నేను లేదంటే నేను 5 మార్కులు తక్కువొచ్చినా కొట్టిన టయాలు చాలా ఉన్నాయి. 6th, 7థ్‌లో 5 మార్కులు చెప్పిన దానికి 5, 10 మార్కులు తక్కువొచ్చినా గూడా నువ్వు చెప్పావు గదా! మళ్ళీ దానికి రీచ్ అవ్వలేదని గూడా కొట్టిన టయాలున్నాయి. ఎందుకంటే చెప్పాలి. ఎప్పుడు నిజం మాట్లాడాలనేది నా ధర్మం. అలా చేసినప్పుడు వాడు ఎందుకంటే 5, 6 ఏళ్ల నుంచి వాడు తెలివొచ్చినప్పటి నుంచి తానా తన్నులు తినింటాడు కదా! చెప్పిన టయాల్లో ఏదైనా అది వాడికది మైండ్‌లో ఉంది. వచ్చాడా, వచ్చి ఇంకా ఏం చేశాడు, సరే ముందు భోంచేయి అని చెప్పి వాడి ఫ్రెండ్స్ అది ఇది మాట్లాడి అందరికి ఇవ్వొచ్చా, వచ్చా అని అన్ని చెప్పాడు. ఓకే. ఓకే. అని మధ్యాహ్నం మళ్ళీ ధ్యానం స్టార్ట్ అయింది. నా క్లాసెస్ అన్నీ అయినాక రాత్రి భోంచేసినాక వానికి డౌటొచ్చింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాలో ఎంత మార్పొచ్చింది, అలా ఎలా చెప్తే ఎలా మారతారనే ఈ అనుభవం వింటే తెలుస్తుందని చెప్తున్నాను మాస్టర్స్ ఇక్కడ. అలా అయినంక వాడు రాత్రి కూర్చొని అడిగాడు. అమ్మ ఎందుకు నన్ను కొట్టలేదు నువ్వు ఈరోజు అని అడిగాడు. నేనెందుకు కొట్టలేదంటే, కొడితే 2 రోజులకి నువ్వు ఇన్నేళ్ల నుంచి దెబ్బలు తిన్నావు. ఇప్పుడు తెలివొచ్చింది. నువ్వు 10th వచ్చినావు నువ్వు. ఇప్పుడు కొడతా. కొట్టే అధికారం ఉంది తల్లికి ఎప్పటికైనా దండించే హక్కు తల్లికుంది. ఎందుకంటే తప్పుడు మార్గం నడిచేటప్పుడు తల్లికి ఆ హక్కు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే తల్లిని కూడా పట్టించుకోలేదనే వార్తలు మనం విన్నాం. తల్లి పట్టించుకోనందుకే తయారైనారే ఎన్నో విన్నాం. ఆ
బాధ్యత చాలా ఉంది. తర్వాత గురువు బాధ్యత ఉంది. ఒక పిల్లోడు ఎదగాలంటే ఈ ముగ్గురు కంపల్సరీగా కావాలి. తల్లి, తండ్రి, గురువు అయితేనే ఒక పిల్లోడు ఒక మంచి అనుకోండి, ఒక తెలివి గల అనుకోండి, సృజనాత్మకత అనుకోండి, ఎన్ని అయినా క్వాలిటీస్ ఆ పిల్లోడిలో ఉంటాయి. అది నా పిల్లోడు కాదు. ప్రపంచం మొత్తం వీళ్ళ ముగ్గురులోనే ఉంటాడని నా ఒపీనియన్. ఎందుకంటే మన దగ్గర ఎలా ఉంటారు, గురువుల దగ్గర ఎలా ఉంటారు, వాళ్ళ నుంచి బయటకు వచ్చినాడు ఎలా ఉంటారు. చిన్న కాలంలో గురువు దగ్గరికి పంపించేవాళ్ళు. ఎందుకంటే ఆ టైం వస్తే మొత్తం అక్కడే నేర్చుకొని రావాలని గురుకుల పాఠశాలలు ఉండేవి పాతకాలం. 100 సంవత్సరాల కిందట. ఇప్పుడు లేవు. మనకి లేదు అవకాశం. కానీ మనం ఉన్న దాంట్లో, మనం తెలిసిన దాంట్లో మనం ఈ ధ్యానాన్ని పరిచయం చేస్తే పిల్లలు ఆల్మోస్ట్ ఆ స్థాయికి ఎదుగుతారని నా ఒపీనియన్ మా. వచ్చినాక చెప్పాను. నిన్ను కొడతాను. 2 రోజులు దెబ్బలు తగులుతాయి, మానిపోతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ లైఫ్ లో నువ్వు రీచ్ అవుతావు. ఏ గోల్ అయినా నువ్వు రీచ్ అవుతావని నేను చెప్తాను విని అని చెప్పి వాడికి చెప్పాను. నువ్వు ఎంత రోజు వాడు ఏమన్నాడంటే ఎంత కష్టపడితే కూడా నాకు మార్కులు రాలేదని ఒక డైలాగ్ చెప్పాడు వాడు. నేను రాత్రి అదే పట్టు. నువ్వు ఎన్ని రోజులు కష్టపడినావు? నేను చెప్పాను. ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి చెప్పాను. ఇప్పటి నుంచి చదివితే నువ్వు అనుకున్న మార్కులు గోల్ రీచ్ అవుతావని. వాడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు? జనవరి లాస్ట్ నుంచి సిన్సియర్ గా చదవడం మొదలు. 2 మంత్స్ కి నువ్వు అనుకున్న దానికి 50 మార్కులు తక్కువ వచ్చినాయి. నేను చెప్పినప్పుడు నుంచి నువ్వు సాధించింటే 580 రావచ్చు నీకు. 590 కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ. నువ్వు ఎంత కష్టపడినావో అంతే ఉంది ఫలితం. నువ్వు ముందు నుంచి కష్టపడితే మరి ఫలితం నువ్వు అనుకున్న దానికి ఇంకా ఎక్కువ రీచ్ అవుతావు కదా. అవును. వాడికి అలా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెక్ట్ అనిపించి ఈసారి నుంచి నేను పక్కా చదువుతాను. ఇప్పుడు నీకు ఇది గుణపాఠం. నువ్వు ఇప్పటి నుంచి ఎంత చదివితే ఎన్ని వస్తాయి అనేది నువ్వు క్యాలిక్యులేషన్ వేసుకొని నువ్వు చదువుకో. నీకు తెలిసింది కదా ఇప్పుడు అని వానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు ఓకే అన్నాడు. ఇది నా చిన్న అబ్బాయి అనుభవం అన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, నేను కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నాను ఆ టయానికి. ఓకే, ఇదంతా నేను ఈ సజ్జన సాంగత్యంలో ఈ గ్రూపుల్లో సత్యదర్శన గ్రూపుల్లో చేరినాక కూడా ఇన్ని మార్పులు అనేది నాకు పక్కా అనిపించింది ఇది మటుకు. మా పెద్దబ్బాయి క్రమశిక్షణలో వాడికి టైము బెల్ కొట్టకనే వాడు వెళ్ళాలి. టిఫిన్ కూడా వద్దంటాడు. ఆ సౌండ్ వినిపిస్తుంది, టైం చూస్తే ముందే వెళ్ళిపోతాడు. గేట్ తీయకనే బయట ఉంటాడు. ఆయనకు అదొక అలవాటు. క్రమశిక్షణ అంటే పక్కా నీట్ గా రెడీ కావాలి, బొట్టు పెట్టుకోవాలి, తలదూకు ఏది ఉన్నా వాడు వెళ్ళాడు. ముందు రోజు అడిగి అన్ని రెడీ చేసుకొని వాడు ముందే రాత్రి బుక్స్ అన్ని ఎంత పర్ఫెక్ట్ అంటే వాడు అంత పర్ఫెక్ట్. వీడు గేట్ తీసినా కూడా టైం అయినా కూడా వీడు వెళ్ళాడు. రెండు చూపిస్తారు. ఒక అతివృష్టి ఒక చూపిస్తారు. ఎందుకంటే రెండు ఉన్నాయని అనమాట. మా వారు అంటాడు లేట్ అయినా కూడా ఎట్లో గట్లా దూరి పేర్లో ఉంటాడు, వాడు ముందే భయపడి గేట్ ముందర ఉంటాడు అంటుంటాడు. ఇలా పిల్లలకి చిన్న చిన్న కథల ద్వారా చెప్పుకుంటూ భగవద్గీత గురించి కూడా చాలా మంది చెప్తుంటాం. పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వెళ్తే ఎలా ఉంటదని. కానీ ఒక పిల్లవాడు అడుగుతాడు వాళ్ళ తాతయ్యని, రోజు కథలు చెప్పిస్తున్నావు, ఈ భగవద్గీత చదివిస్తున్నావు, నాకేం ఎక్కట్లేదు, నాకేం రాదు అంటే, సరే అక్కడ బుట్ట ఉంది కదా తీసుకెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్తాడు. వాళ్ళ ఇంటి ఎదురుగా నది ఉంటది, తీసుకుపోయి ముంచుతాడు తీస్తాడు, అటు వరకు వస్తాడు, మళ్ళీ నీళ్ళు అయిపోతాయి. అలా ఒక నెల రోజులు తెప్పిస్తాడు, నువ్వు రోజు చెయ్యని. తర్వాత ఆ పిల్లోడికి 7th 8th అనుకోండి, ఎందుకంటే చిన్న పిల్లోడికి అయితే మరి అర్థం కాదు కదా. ఆ పిల్లోడు చెప్పేస్తాడు, తాతయ్య నీళ్ళు ఏం రావట్లేదు, ఇది ఏంటంటే, సరే ఇన్ని రోజుల నుంచి తెచ్చావు కదా, ఆ బుట్ట చూడు ఎంత క్లీన్ అయింది, నీకు ఇచ్చినప్పుడు అది బొగ్గుల బుట్ట, ఇప్పుడు ఎలా అయింది, కొత్త దానిలాగా ఎలా అయిపోయింది, నువ్వు వచ్చే రస్తాలో నీళ్లు పడి అక్కడ చిన్న చిన్న మొక్కలై ఎంత అందంగా తయారైంది రోడ్డు చూసావా అంటే, నీ లోపల భగవద్గీతను కూడా రోజు వినడం వల్ల ఇప్పుడు నీకు రాకపోయిండొచ్చు అవకాశాలు, కానీ ఫ్యూచర్ లో నీకు చాలా ఉపయోగపడేది మన భగవద్గీత అని అలా పిల్లలకి కూడా ఒక చిన్న కథ రూపంలో కూడా చెప్పుకొని రావచ్చు పిల్లలకి. ఇది కూడా చెప్పినా కూడా వాళ్ళకు నీట్ గా ఎక్కుతుంది. ఇంకా పిల్లలకి ఇంకా వచ్చేసి ఇంకొకటి 5 కాన్సెప్ట్లు ఎలా అంటే, ఎస్, నో, సారీ, థ్యాంక్స్, ప్రేమ అంటే ఈ ఇంగ్లీష్ వర్డ్ లో లవ్ అంటారు, కానీ ప్రేమతత్వం 5వది ప్రేమతత్వం. ఇది ఎక్కడ అంటే కొంతమంది పిల్లలు నో అని కూడా చెప్పారు, సారీ చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి ఆ వర్డ్ తెలియదు, అది ఉపయోగించేది కూడా తెలియదు. ఎస్ నేను చదువుతాను, నేను ఈ గోల్ నెరవేరుతాను, నాకు ఇది కావాలి, ఎస్ నేను ఇది సాధిస్తాను అనేది. నో ఏదంటే నేను టీవీ చూడను, నేను కొన్ని రోజులు
ఈ ఫుడ్ తినను, జంక్ ఫుడ్ తినను. ఇవి ఒక నిర్ణయం తీసుకునేకి పదాలన్నమాట. ఇవన్నీ మనం పెట్టుకోవాలి. సారీ, నువ్వు ఏదైనా చిన్న తప్పు చేయని పక్కన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ సారీ చెప్పినారనుకో అక్కడ ఆటోమేటిక్ గా వాళ్ళు డౌన్ అయిపోతారు. మరుసటి రోజుకే ఫ్రెండ్స్ అయిపోతారు. ఇది మనం కూడా ఇవి మనకి కూడా కొన్ని వర్తిస్తాయి ఇందు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పదాలకి మనం ఫాలో అవ్వాలి. తర్వాత థ్యాంక్స్. నువ్వు ఏ చిన్న పని హెల్ప్ చేసినా మనం థ్యాంక్స్ చెప్తాం. కానీ ఇంట్లో వాళ్ళకి మటుకు చెప్పం. ఎందుకంటే మామూలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా, ఏమవుతుందని. అది కూడా మనము తెలుసుకొని మనకి ఎవరికైనా సరే బంధుత్వం ఏదైనా ఎందుకు చెప్పాలి, మనకు అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ థ్యాంక్స్ చెప్పడంలోనే ఒక కృతజ్ఞత భావం అనేది ఉంటుంది. అది అలాగే మిస్ అవుతుంటుంది. నేను చాలా ఫాలో అయ్యాను దీంట్లో. ఆటో ఎక్కిన, ఆటో చేసిన, ఎవరు చిన్న హెల్ప్ చేసినా నేను థ్యాంక్స్ చెప్పడం అలవాటు అయిపోయింది నాకు. ఎందుకంటే అక్కడ కనెక్ట్ అయిపోతాం అనమాట. అమ్మాయి ఇంత చిన్నదానికి అతను ఆటో వాళ్ళు అనుకో, ఎవరన్నా అనుకో, అలా ఒకటి. ఇంకా ప్రేమతత్వం, అమ్మకు అనుకోండి, నాన్నకు అనుకోండి, అమ్మా నాకు ఈ రోజు ఇది కొనిచ్చావు, ఐ లవ్ యూ మా, నాకు ఇది చెప్పావు, నాకు ఇది మంచి నేర్పించావు. నువ్వు పెద్ద అనుకో, చిన్న అనుకో, ఎవరికన్నా అనుకో, ఓ ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వం అనేది సృష్టిలో దేవుడిచ్చిన వరం మనకు. అసలు లవ్ అనేది లేకపోతే ఏ బంధం అనేది ఉండదు ఇక్కడ. తల్లిదండ్రి బంధం లేదు, పిల్ల కొడుకు లేదు, భార్య భర్త లేదు, అత్తమ్మ ఏది లేదు. ఎవరితోనైనా లవ్ ఎఫెక్షన్ లో ఉండాలి. అది పిల్లలకి చిన్నప్పటి నుంచే. అంటే ఒకేసారి అన్ని చెప్పమని కాదు, మన టయాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఇంకా మనము ఏదన్నా సినిమా చూసొచ్చినా వాళ్ళకి ఎలా అర్థమైంది అనేది ఒక్కసారి అడగండి. ఏ సినిమాలో తీసుకెళ్ళండి, దాంట్లో నెగిటివ్ ఏవి, పాజిటివ్ ఏవి, ఏది చేస్తే గోల్ రీచ్ అయ్యాడు, ఎంత కష్టపడ్డాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి అట్లీస్ట్ తెలిసేంత వరకు వాళ్ళని అడగండి. తెలియలేనప్పుడు మీరు చెప్పండి. ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ. ఒక సినిమా చూసొచ్చామనుక, నేను ఇది వాళ్ళు 6th క్లాస్ చదివినప్పటి నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను. ఏ సినిమా చూసొచ్చినా వాళ్ళని అడుగుతాను. రాత్రి పరుపు వేసి వాళ్ళు నీళ్ళు తాగి ఫ్రెష్ అప్ అయ్యే లోపల అడుగుతాను. వాళ్ళకి వస్తే చెప్తారు, లేదంటే మార్నింగ్ చెప్తామంటారు, లేదంటే నువ్వే చెప్పు అంటారు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇందు రివర్స్ అయింది. ఇప్పుడు వాళ్ళు నన్ను అడుగుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. సినిమా గురించి అడిగాడు నా కొడుకు అనమాట. అంటే ఓకే, నేను మొదలు పెట్టింది నా వరకు వచ్చేసింది అనేది నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ధ్యానం ఫస్ట్ చెయ్యరు. తల్లికి ఎంత సహనం ఉండాలనేది ఇక్కడే తెలుస్తుంది. 2 minutes 1 minute కూడా చేయించారు. లేదు నువ్వు కూర్చో, కళ్ళు తీసి చూస్తారా చూడని, నువ్వు కూర్చో వాళ్ళ ఎదురుగా, ఒక్క నిమిషం చేయకుండా బాగుంటుంది, నీకు చెప్తున్నాను కదా. ఫస్ట్ వినరు. చాక్లెట్ ఇవ్వండి. స్కూల్ పోకపోతే ఇయ్యరా? స్కూల్ పోకుండా ఇంట్లో పెడుతున్నారా మీరు? లేదు కదా. వాళ్ళు స్కూల్ పోకపోతే, చదువు ఉండకపోతే లైఫ్ నాశనం. మరి చదువుకి ఇంకా ఎంత 100 రెట్లు హెల్ప్ అయ్యి వాళ్ళ లైఫ్ వాడు చూసుకుని ఉంటాడన్న ధ్యానానికి నువ్వెంత పెట్టాలి? వాడు వచ్చేంత వరకు మా పిల్లోడు వినడు ఆంటీ, స్కూల్ దగ్గర పోయి కూర్చోవాలి నేను. మరి స్కూల్ దగ్గర 2 గంటలు కూర్చుంటున్నావు, వానితో నువ్వు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయలేవా? 5 నిమిషాలు ధ్యానం నేర్పించలేవా వాడికి? సార్ ఒకటే చెప్తాడు, పత్రి సార్, నువ్వు ధ్యానం ఒకటి నేర్పి వాడే అన్ని నేర్చుకుంటాడు. ప్రతిదీ నేర్చుకుంటాడు. ఎలా జీవించాలి, ఎలా నేర్పాలి, ఎలా మాట్లాడాలి, ధ్యానమే నేర్పిస్తుంది వాడికి. వాడు ఇంటని చెప్తాది, ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, నువ్వు ఇది చెయ్యకూడదు అని వాళ్ళ లోపల ఇన్నర్ చెప్తాది. నిజంగా చెప్తాది. ఎందుకంటే వాడు ఎంత పర్ఫెక్ట్ గా తయారైతే ఇన్నర్ మాటలు వినిపిస్తాయి, వాడు ఒక ప్యూరిటీ మైండ్ అయిపోతాడు, ప్యూరిటీ లా తయారవుతాడు. దీంట్లో ఒక అనుభవం ఏమంటే, మా అబ్బాయి పెద్ద అబ్బాయి మామూలుగా హాస్టల్ అంటే నాన్ వెజ్ దే, కానీ వాడు తినడు. 1 తట్ట కూడా సపరేట్ పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ 1 తట్ట లాక్కొని వాళ్ళు ఒక ప్లేట్ లెక్క కదా, నీ తీరా నేను మళ్ళీ వేసుకున్నాను, నువ్వు కడుక్కొని తినంటే వాడు జన్మలు ఇయ్యడు. వాడిపై బ్లాక్ చేసుకుంటాడు కానీ వాళ్ళకి మట్టిడు, వాడు తట్ట మట్టిడు. వాడు ఓ రోజు భోజనానికి పిలిచినారమ్మా, వాడు ఏదో పాస్ అయినాడు, ఏదో క్లాస్ వచ్చి బర్త్డే పార్టీ ఇవ్వాలన్నారు, నాకు నాన్ వెజ్ పార్టీ అడిగారమ్మా, నేనైతే తినను అన్నాడు. ఏం చెప్పలేకపోయాను. 1 నిమిషంలో మా వారు అన్నారు, మన డబ్బుతో పెడుతున్నాడు మహి, నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, ఎందుకు ఊకము అనట్లే, నువ్వు ఇస్తే వెజ్జే ఇస్తానని చెప్పు, అక్కడ వాళ్ళు వస్తేరాని లేకపోతే లేదు, మత్సంగా చెప్పమని వాడిని అన్నారు. వాడు మరుసటి రోజు వాళ్ళ నాన్న చెప్పిన మాటిని
నేను వెజ్ అయితే ఇస్తానురా, నాన్ వెజ్ మా ఇంట్లో అలౌ లేదు అది ఇదని ఏదో చెప్పాడు. వాళ్ళందరూ వెజ్ తినేశారు. మొత్తం వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు అడగలేదంట నాన్ వెజ్, అసలు ఎక్కడ డిస్కషన్ కూడా రాలేదంట. వాడు అదే ఆ, ఆశ్చర్యపోతున్నాడు. చెప్పే లోపల విన్నారమ్మా అని. అంటే నీ ఆ, ఇంటెన్షన్ చూడండి. ఎంత, నువ్వు ఉన్నావు కదా ఎంత పర్ఫెక్ట్ గా నేను తినను, నేను దానికి అది ఎంత అనేది నీకు తెలుసు కాబట్టి అక్కడ తినే పిల్లలు అందరూ వచ్చింది. ఒక్కడోటి వీని ఫ్రెండ్ తినాడు అంతే. మొత్తం 10 మంది తినే పిల్లలే. కానీ వాళ్ళు ఆ, తినలేదంట. వాళ్ళు ఏమి చూడండి. ఆర్గ్యూ, నేను రాను నీతో ఫ్రెండ్షిప్ కట్ ఏం మాట్లాడలేదంట అసలు. చూడండి. నిజంగా నాకు అది వండర్ అనిపించేసింది. నిజమే వాళ్ళంతా కాదు. ఇది ఇంకోటి ఏమంటే మా పిల్లల పేరు కూడా ఇది అంటారు కదా, మా బాబు శ్రీపాద పేరు కూడా చెప్పాను నేను ఇందాక. శ్రీపాద వల్లభుడు పేరు అనమాట. ఆయన ప్రెగ్నెంట్ గా ఉన్నాడు, ఆ పేరు పెడతాను అనుకున్నాడు, బాబు పుట్టాడు, శ్రీపాద వల్లభ అని పెట్టాడంట. సాయిరాం శ్రీపాద పెట్టాడు. వాడు వాడికి తెలివి వచ్చినప్పటి నుంచి నన్ను ఒక క్వశ్చన్ తో ఏడిపిస్తాడు. నాకెందుకు, నేను ఇన్ని స్కూల్ చదివాను కదా, ఒక్క పిల్లోడన్నా శ్రీపాద ఉన్నాడో, నాకెందుకు పెట్టావు, అసలు ఆడపిల్ల పేరు కాదు ఇది, ఎలా పెట్టావు నాకని ఏడిసేవాడు. దేవుడికి గొప్ప పేరురా శ్రీపాద వల్లభుడు అంటే, నువ్వు బాగా చెప్తావు, ఒక్కరికన్నా ఉందే మరి గొప్ప దేవుడు అని చెప్తావు, ఒక్కరన్నా పెట్టుకున్నారా అని అడిగేవాడు నన్ను. నేనేం చెప్తాను, అది ఒక యోగి పేరురా, మీ నాన్న అనుకున్నాడు పెట్టినాడు అని చెప్పా. కానీ ఇంటరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేకపోయినప్పుడు అక్కడ సార్ ఉన్నారు. ఆ సార్ అన్నారన్న, పేరు చెప్పండి శ్రీపాద సార్ అంటే, మా ఎంత గొప్ప పేరు పెట్టారమ్మా, ఆది గురువు కదమ్మా, ఆయన పేరు ఎలా పెట్టారు, ఎంత గట్స్ అని. మాకు అవన్నీ ఏం తెలవు సార్, పేరు బాగుంది, మా ఆయన బుక్ చదివారు పెట్టారు అంతే, గట్స్ గిట్స్ ఏం తెలవు, మాకు 2 ఏళ్ళు పెరిగి ఎంతో అద్భుతం అమ్మా అబ్బాయి పేరు అన్నారు. ఇంటికి వచ్చి చెప్పారు, 2 ఏళ్ళు నీ పేరు పిలుస్తున్నందుకే ఆ సార్ అంత సంతోషంగా ఫీల్ అయ్యింటే, నీ పేరు ఎంత గొప్ప పేరు అంటే, మరి ఏమో చెప్పు నేను చదువుతాను బుక్ అన్నాడు. ఎలా చెప్తున్నావు, బుక్లు ఇప్పుడే ఆడ దొరుకుతాయి ఈడ, నువ్వు ఒక చెప్తున్నావు వాడికి అంటేనే కరెక్ట్ హాలిడేస్ కి మా అమ్మ రావడం, మా అమ్మ దగ్గర ఆ బుక్ ఉండడం, వాడు స్టార్ట్ చేయడం నాకు అద్భుతం అనిపించింది. ఒక 10 రోజుల్లోనే ఇవన్నీ జరిగేసాయి అసలు. వాడు అనుకున్న తక్షణమే బుక్ రావడము, వాడు చదవడము. చూడండి. మా అమ్మ కూడా అలాగే. మా అమ్మ సచ్చరిత చదవాలనుకునిందంటే తన దగ్గర బుక్ లేదనమాట. అక్కడ ఎవరో క్లాసులు పెట్టకపోయింటే మదర్స్ డే సందర్భంగా ఒక సార్ తెచ్చి మా అమ్మకి ఇచ్చాడు. మేడం ఇది మీకు గిఫ్ట్ గా ఇస్తున్నానని సచ్చరిత ఇచ్చాడు. ఇద్దరికి మిరాకిల్స్ 1 వీక్ లో. ఇద్దరు అదేగా. అమ్మమ్మ మనవడు ఒకే రోజు చదివారు ఆ బుక్ ని. చూడండి. ఇలా చాలా పిల్లలకి కథల రూపంగా ఎన్నైనా చేయొచ్చు. మనం ఫస్ట్ వాళ్ళకి కూర్చోపెట్టాలి ధ్యానానికి. దీంట్లో ఏం చెప్పాలంటే, ఇలా క్లాసులు జరిగేటప్పుడు పత్రి సార్ అప్పుడు పిరమిడ్ పార్టీ పెట్టారనమాట. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు సార్. అక్కడ పక్కన పిరమిడ్ లో వాళ్ళు ఫారిన్ వెళ్ళారు, ఎవరు లేరని సార్ మా ఇంటికి పిలుచుకొచ్చారు. మా షాప్ ఇల్లు ఒకటే కదా, అంత సరుకులున్నా కూడా సార్ వచ్చి చైర్ లో కూర్చొని కాఫీ అన్నట్టు ఏం వద్దని చెప్పి ఒక నిమిషం అంతా చూసాడు. పిరమిడ్ ఒక సైడ్ దత్తాత్రేయన్ ఫోటో, ఒక సైడ్ యోగుల ఫోటో చూసాడు. ఇంకొక 2 నిమిషాలు ఉన్నారు, పోదాం పదా అని వెళ్ళిపోయారు. సార్ చెయ్యి పట్టుకొని ఏం చేస్తున్నావు అని అడిగారనమాట. నా చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు. అక్కడ అంతా ప్రచారం చేసేకెళ్తున్నాం కదా, ఆ ఫస్ట్ అనుభవం అనమాట, నాకు గొప్ప అనమాట, ఇప్పటికీ మర్చిపోలేదు. చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. సార్ ఇలా అప్పటికి ఒక 3 స్కూల్ ఏమో చేసామన్నమాట. ఇలా చేస్తున్నాం సార్, స్కూల్ 41 డేస్ ఇలా ఒప్పుకున్నారు, ఇలా అన్ని మంచిగా రిజల్ట్ ఉంది అంటే, వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి పని చేస్తున్నావు, చాలా మంచి పని తీసుకున్నావు నువ్వని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నన్ను పట్టుకొని అట్లా సందులు సందులు తిరుగుతూ ప్రచారం వెళ్తున్నాము. సార్ తో పాటు నా ట్రావెల్ జరుగుతూనే ఉందన్నమాట. అది నాకు ఒక మంచి ప్రశంస అనుకున్న సార్‌తో. ఎందుకంటే కరెక్ట్‌గా ఆ టైంలో రావడము, అక్కడ సార్‌తో మాట్లాడడము, మీ స్కూల్ వైస్‌గా చేయడం అనేది అప్పుడు చెప్పడం సార్‌కి చాలా బాగా అనిపించింది. ఓకే. సూపర్బ్. ఓకేనా ముందు ఒక చిన్న సాంగ్ పాడతాను పిల్లలది. ఓకే ఎందుకంటే అక్క. ఈ పిల్లలకి ఈ పాట ప్రతి తల్లి గూడా అందరూ తెలుసుకుంటే ఇది అందరూ వినిండొచ్చు. కానీ ఈ పాటలో అంత అర్థం ఉంది. నేను చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టము. మీనింగ్ అనేది ఒక రవ అర్థమయ్యేది. కానీ పిన్ని గ్రూప్‌లోకొచ్చినంక ప్రతి పాటలో ప్రతి పదంలో ఎలా ఉంటదనేది చెప్పడం వల్ల నాకింకా లోతులకెళ్ళడం అలవాటైంది. పాటల్లో కానీ, ఎక్కడన్నా సబ్జెక్ట్స్‌లో కానీ. మాకిప్పుడు విజయలక్ష్మి మేడం అని విజయవాడ మేడం కూడా చాలా బాగా నేర్పిస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఓకే. థాంక్ యూ ఇందు. ఒక 2 నిమిషాలు పాడేస్తా. మా బాబు గూడా వచ్చాడు. ఒక 2 నిమిషాలు అదే వాడి అడగబోతున్నాను. సాయి రుత్విక్ మీ అబ్బాయినక్క, పెద్ద బాబునా అని. ఓకే. ఓకే. బాబు మాట్లాడినంక నేను పాడతలేండి. ఎందుకంటే వాడికేమైనా క్లాసెస్ ఉన్నాయేమో. బజ్జి అమ్మా. హలో హలో. ఆ! హాయ్.
హాయ్ ఆన్ సావిత్రి. చేసుకోవచ్చు. నమస్తే మేడం. నమస్తే. మీరు వీడియో అదే కూడా ఆన్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. హాయ్. ఇప్పుడే కాలేజ్ నుంచి హాయ్. ఇప్పుడు వచ్చారా ఇప్పుడే మీరు కాలేజ్ నుంచి కాలేజ్? వచ్చాను. ఓకే. అమ్మ చిన్నప్పటి నుంచి మేము 5 years ఉన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తుండేది మాతో. ఫస్ట్ మ్మ్. చేస్తున్నప్పుడు మేము ఎందుకో ఊకే ఎందుకు చెప్పిస్తుంది ఊకే మా అమ్మ ఏం పనిలేదు మా అమ్మకి అని అనుకునేవాడిని నేను ఫస్ట్ స్టార్టింగ్ లో. చిన్న వయసు కదా, ఊకే మా అమ్మకి బోర్ కొట్టి మా అత్త ఏదో ఒకటి చెప్పించాలని చెప్పి చెప్పిస్తుందేమో అనుకునేవాడిని. కానీ దాని మ్మ్. తర్వాత మెల్లగా నేను 6th class 7th class అట్లున్నప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది. 6th 8th class ఉన్నప్పుడు టైఫాయిడ్ మ్మ్. వచ్చింటే అప్పుడు దానికన్నా ముందు నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను బాగా. కొంచెం అలవాటు ఉండేది. అమ్మ మేము చేయకపోయినా కానీ రోజు మార్నింగ్ లేచి వెంటనే ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేపించేది. లేదంటే మెడిటేషన్ చేసేంత వరకు కానీ ఫుడ్ పెట్టేది కాదు. నెక్స్ట్ ఏమైనా టీవీ చూసిన ఆఫ్ చేసి ఫస్ట్ మెడిటేషన్ చేసిన ఏమైనా చేసుకోండి అని చెప్పేది. దాని తర్వాత స్కూల్ మ్మ్. నుంచి వచ్చిన తర్వాత మొత్తం డిన్నర్ అయిపోయిన తర్వాత లేదంటే ఒకసారి డిన్నర్ కి ముందే 10 to 15 minutes ధ్యానం చేసినా మీకు అన్నం పెడతా లేదంటే పెట్టను అని చెప్పి చేపించేది. సో అలా మ్మ్. అలవాటుగా ఒక నెల రోజులు 1 month 2 months అలా చేసినప్పుడు మాకే అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా చెప్పకపోయినా కానీ మేము చేయకపోతే మాకు ఎందుకు ఏదో ఒక లోపల ఫీలింగ్ ఏదో ఏదో మిస్ అయ్యింది ఏదో చేయలేదే అని చెప్పి అనిపించేది. సో ఆటోమేటిక్ గా అలా చేస్తూ అలవాటు అయిపోయేది మాకు. నేను 8th class ఉన్నప్పుడు రైనింగ్ సీజన్ కాబట్టి కంపల్సరీగా జ్వరాలు వస్తూనే ఉంటాయి. సో ఏమంటే చెక్ చేయించారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ రాయాలని చెప్పి బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్పారు. చేసుకుంటే 104 ఫీవర్ వచ్చింది. మ్మ్. టైఫాయిడ్ వచ్చింది అన్నారు. టైఫాయిడ్ డెంగ్యూ అన్నారు. సో అయినా నేను నా స్టామినా చూసి అసలు ఆయనకి ఫీవర్ అనేది రాలేదు కానీ 104 వచ్చింది, అయినా నిలబడుతున్నాడు, స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పారు. పక్కన ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. అతనికి 198 వచ్చింది. తన ఫుల్ పడిపోయి తన ప్లేట్లెట్స్ పడిపోయి తనకి మ్మ్. సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నాను అనమాట. సో అప్పుడు మ్మ్. నాకు బాగా అనిపించింది నేను మెడిటేషన్ చేస్తున్నందు వల్లే కదా కొంచెం స్టామినా బాగా ఇమ్యూనిటీ బాగుంది, కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ లేకుండా ఒక హెల్త్ వచ్చినా కానీ లోపల స్టామినా ఉంది అని చెప్పి అర్థమై అప్పటి నుంచి కంటిన్యూస్ గా చేయడం మొదలు పెట్టాను. సో సూపర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా కడతాల్కి వెళ్తుండే ప్రతి ఇయర్ మా అమ్మ. ప్రతిసారి ఏ ట్రిప్ మ్మ్. వేసినా ఏమైనా ఫ్యామిలీ ట్రిప్స్ కానీ ప్రతిసారి మ్మ్. 2011 నుంచి కడతాల్లో ధ్యాన మాసికం స్టార్ట్ అయింది. సో మ్మ్. 2011 నుంచి ఎంత క్రైసిస్ ఉన్నా ఏమంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా మేము స్టడీస్ మాకు ఇబ్బంది ఉన్నప్పుడు మాకు హాఫ్ ఇయర్లీ నడుస్తున్నా ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నా ఏం మ్మ్. నడుస్తున్నా కానీ ఒక 2 days అన్నా వెళ్ళి అక్కడ పిరమిడ్ లో ఉండాలి పిల్లలు, వాళ్ళు మ్మ్. మెడిటేషన్ చేసుకోవాలి అనేది వాళ్ళకి రావాలి అని చెప్పి పిలుచుకెళ్ళేది కంపల్సరీగా. మేము రాము అని మొండికేసిన చిన్నప్పుడు, ఆడ చలి ఉంటుందని మొండికేసిన, ఎంత చేసినా కానీ మ్మ్. రావాల్సిందే మీరు అక్కడ ఉండాలి. మీకు తెలియదు, ఇప్పుడు మీరు పెద్దగా అయ్యాక మీకు అర్థం అవుతుంది మీకు ఎందుకు వెళ్తున్నాము దేనికోసం వెళ్తున్నాము అని చెప్పి. సో ప్రతి మ్మ్. ఇయర్ వెళ్ళే వాళ్ళము. ప్రతి ఇయర్ ఒక 3-4 days ఉండేవాళ్ళము. సో మేము వెళ్ళినప్పుడల్లా మేము క్రిస్మస్ టైంలో వెళ్తాం అనమాట. సో కంపల్సరీ ఆ రోజు క్రిస్మస్ రోజు సార్ కేక్, క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్ అప్పుడన్నా వెళ్ళేవాళ్ళము. సో క్రిస్మస్ అప్పుడు న్యూ ఇయర్ అప్పుడు సార్ కంపల్సరీ కేక్ కట్ చేసేవాళ్ళు. ఆ ఈవెంట్స్ మ్మ్. అన్ని చూసుకునే వాళ్ళం. బాగా ఫుల్ ఎక్కువ మంది కూడా వచ్చేవాళ్ళు, బాగా మ్మ్. అనిపించేది. సో మేము ఒక 1.5 hour to 1 hour మెడిటేషన్ చేసుకుంటాం అలా కింగ్ చాంబర్ లో. ఇంకా మా మ్మ్. అమ్మ వాళ్ళు అప్పుడు బయటకు వచ్చి మమ్మల్ని అక్కడ బాల వికాస్ అని చెప్పి ఒకటి పిల్లలు ఆడుకునేది ఉంటుంది అనమాట, ప్లే ఏరియా టైప్ మ్మ్. లాంటిది. మ్మ్. సో అక్కడికి వెళ్ళి మా అమ్మ వాళ్ళు నన్ను అక్కడికి వదిలేసి, అంటే మా అమ్మ వాళ్ళు ఎక్కువ ధ్యానం చేసుకోవాలంటే మా గురించి టెన్షన్స్ ఉండకూడదు కదా, చిన్నపిల్లలు ఎక్కడ ఏమైపోతారో అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి మమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు అనమాట. మేము అక్కడ మ్మ్. బాగా వాళ్ళు బాగా ఒక 15 to 20 minutes మెడిటేషన్ చేయించేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఒక మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ కానీ లేదంటే స్పిరిచువాలిటీ ఉన్న వీడియోస్ కానీ చూపించేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అలా చేయించేవాళ్ళు. దాని మ్మ్. తర్వాత బయట కబడ్డీ క్రికెట్ అలా ఆడించేవాళ్ళు బాగా. సో మ్మ్. ప్రతిసారి వెళ్తున్నప్పుడల్లా మాకు అదొక ఎంజాయ్మెంట్, కొత్తగా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అవుతారు అక్కడ పిల్లలు. సో వాళ్ళతో మ్మ్. బాగా ఆడుకోవడం కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ మాకు కూడా కొంచెం టైం పాస్ అయ్యేది. ఎప్పుడు మెడిటేషన్ అనే కాకుండా ఆడ తిరిగేది కాకుండా కొంచెం బాగా ఎంజాయ్మెంట్ ఉండేది. సో అక్కడ బాగా ఎంజాయ్ మ్మ్. చేస్తున్నాం ప్రతిసారి వెళ్తున్నప్పుడల్లా. మ్మ్. కరోనా వరకు వెళ్ళాము. దాని తర్వాత కరోనా తర్వాత కొంచెం ఆపేసాము కరోనా క్రైసిస్ వల్ల. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ అమ్మ ఒకటే వెళ్ళారు. ఇక్కడ నాకు ఈ ఇబ్బందులు ఉన్న వల్ల కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు. సో అందుకే నేను వెళ్ళలేకపోయాను. సో మేము ఇంకా 10th class ఉన్నప్పుడు మళ్ళీ మేము అక్కడ వాలంటీర్ గా వర్క్ చేసాం అనమాట. మేము వెళ్ళిన బాల మ్మ్. వికాస్ లోనే అక్కడ మేము వాలంటీర్స్ గా వర్క్ చేసాము. ఒక 2-3 days ఉన్నాము అక్కడ. 3 days వరకు వాలంటీర్స్ గా వర్క్ చేసాము. అప్పుడు అక్కడ ఉన్న మ్మ్. మేడం, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ మేడమే రన్ చేస్తుంది బాల ఇంట్లో వికాస్ ని. పనిపోలేదు కదా, వస్తేనే బాగా సో ఆ స్ట్రాంగ్ మేడం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట. చేసుకుంటారు, తింటారు, పండుకుంటారు. ఓకే. ఓకే. చేన పనికి, గౌండ పండ్లకు హలో
రిత్విక్ ప్లీజ్ కంటిన్యూ. సో అలా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు చిన్నప్పటి నుంచి వచ్చి అంత బాగా చూసుకొని, అంత బాగా మీరు ఎంజాయ్ చేస్తూ మీరు ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు మీరంతకు మీరు వచ్చి ఆ చిన్న పిల్లలు చూసుకోవడం నాకు బాగా ఆనందంగా ఉంది అని చెప్పి ఆ మేడం చెప్పింది. అలా కాకుండా మేము ప్రతి ఇయర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరైతే వస్తున్నామో అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్పుడు మాతో పాటు వాలంటీర్ గా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా అంతా మాతో పాటు వర్క్ చేసి అక్కడ చిన్న పిల్లలంతా చూసుకుంటూ లాస్ట్ డే మేము వెళ్ళిపోయే రోజు అందరూ బాగా ఆడుకొని ఒక గంట సేపు బాగా మాట్లాడుకొని ధ్యానం చేసుకొని ఫొటోస్ దిగి బాగా ఆడుకొని వెళ్ళాం అనమాట. అదొక మంచిగా మెమరీలా ఉండిపోయింది అక్కడ. బాగా కడతలు వెళ్ళినప్పుడల్లా బాల వికాస్ చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. నాకు చిన్నప్పుడు అనుకునేవాడిని ఎందుకు మా అమ్మ ఊకే ప్రతిసారి కడతాలు పిలుచుకుపోయేది అని చెప్పి. కానీ మేము ఎందుకు వెళ్తాం కడతాలకి అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ హైదరాబాద్ పిలుచుకుపోయేది. హైదరాబాద్ పిలిచిపోయి ఏదో చూపిస్తా అని చెప్పేది. సో దానికోసం వెళ్తుంటే మేము కడతాలకి. సో మనకి పెద్దగా అయిన తర్వాత నాకు బాగా అర్థమైంది అనమాట. ఎందుకు పిలుచుకెళ్తుంది మా అమ్మ కడతాలకి. సో అప్పుడు నాకు బాగా అనిపించింది. సో ఇప్పుడు సో ఇప్పుడు మరి మీరు ఎంతసేపు చేస్తారు మెడిటేషన్? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రోజుకి 20 to 30 మినిట్స్ చేస్తాను టైం ని బట్టి. ఒకవేళ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లేదంటే 20 మినిట్స్ టైం ని బట్టి. ఇప్పుడు మీరు ఏం ఎందుకంటే చేస్తున్నారు ఇప్పుడు స్టడీ? 4th ఇయర్ చదువుతున్నా, బీటెక్ 4th ఇయర్ సిఎస్సి. ఓకే. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి టైం సరిపోవట్లేదు కొంచెం. సో మరి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్సెప్ట్ చేస్తున్నారా? అమ్మ అప్పుడు ఎందుకు చేయించారో మీకు మెడిటేషన్ అని చెప్పేసి? ఇప్పుడు బాగా అర్థమైంది. సో అది బాగా కాకుండా నెక్స్ట్ అర్థమైంది. నేను ఈ 3rd ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ కి వచ్చేదానికన్నా ముందు నాకు 2 months గ్యాప్ వచ్చింది. కాలేజ్ లో ఇంటర్న్షిప్ చేసుకో అని చెప్పి 2 months గ్యాప్ ఇచ్చారు మాకు. సో అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది అంటే ఒక 41 days దీక్ష లాగా కూర్చో అని చెప్పి చేయమని చెప్పింది. రోజుకి 20 మినిట్స్ 40 మినిట్స్ రోజు చేయమని చెప్పింది. సో చేసిన నాకు 41 days అయిపోయిన తర్వాత 1 week నేను ఇంటర్న్షిప్ కోసం ట్రై చేస్తుంటే అసలు రాలేదు. చాలా ట్రై చేశాను. 1 month వరకు ట్రై చేశాను నేను. అది ఇప్పుడు మెడిటేషన్ ఇలా చేస్తూనే ట్రై ఉంటుంది చేశాను. కదా. ఇప్పుడు సో 41 days ఇప్పుడు ఇది జరుగుతుంది కదా ఇందు. ఇప్పుడు జాబ్స్ ఎక్కడ లేవు, అన్ని తీసేశారు. ఇంటర్న్షిప్ కూడా ఇవ్వట్లేదు అనమాట. అలా దానికోసము చాలా ట్రై చేసాము, దొరకలేదు. సరే ఇలా సంకల్పం పెట్టుకొని చెయ్యి అని చెప్పాము. తర్వాత అబ్బాయి ఇంటర్ అయినాక కూడా కరోనా టైంలో ఇంట్లో ఉండి చాలా హెల్ప్ చేశాడు. షాప్ రన్ చేశాడు. ఇంట్లో పని కానీ బయట పని పర్ఫెక్ట్ గా చేస్తాడు. నేను లేకపోయినా నాలాగా వంట అంతా చేస్తాడు. ఏ టు జెడ్ అసలు ఎక్కడ అమ్మా ఇది నీ పని ఇది నా పని అనను. మగవాళ్ళ పని ఆడవాళ్ళ పని అనను. అక్కడ నా పని హెల్ప్ ఉన్నా నేను చేసి పెడతా అంటాడు అనమాట. నాకు మరి మరి నాకు ఒక అమ్మ వాడు వచ్చినాడని మా అమ్మ వచ్చిందని ఎంత ఫీలింగ్ అనమాట. నాకు ఎక్కడ లేని బాధ అంతా బయటకు వస్తుంది. అరే వచ్చేయరా ఇచ్చేయరా ఒకసారి అనిపిస్తుంది. వాడు వచ్చేది హాలిడేస్ కి వస్తే వాడికంటే నాకు అమ్మ వస్తే ఎలా ఉంటుంది మన ఫీలింగ్, అలా ఉంటుంది వాడు వస్తున్నాడు. వాడు 41 రోజు పిరమిడ్ లో ధ్యానం చేసుకొని ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ వచ్చింది. వాడికి మిరాకిల్స్ చాలా ఉన్నాయి వాడివి అనమాట. ఇప్పుడు 41 days చేసిన తర్వాత 1 week కి ఒక ఇంటర్న్షిప్ వచ్చింది నాకు కాలేజ్ లో. సో మా డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. మా డిపార్ట్మెంట్ లో మొత్తం 300 మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ఒక నేను అనమాట. అది 41 days మెడిటేషన్ అయిపోయింది. అప్పుడే 1 week తర్వాత ఇంటర్న్షిప్ ఇలా ఉంది అని చెప్పి కాలేజ్ వాళ్ళే చెప్పారు. అది సెలెక్ట్ అయ్యాను. రీసెంట్ గా ఇప్పుడు ఒక 2 days బ్యాక్ ఇంకొక ఇంటర్న్షిప్ కూడా వచ్చింది. కంగ్రాచులేషన్స్ రిత్విక్. ఇంకోటి అక్క మాట్లాడండి. ఇంకో మెరాకిల్ ఏమంటే వాడు నిన్ననే ఫోన్ చేశాడు. అమ్మా నాకు ఇలా ఇంటర్న్షిప్ ఇంతవరకు పే చేశాను. ఇప్పుడు కొద్దిగా అమౌంట్ ఇస్తామన్నారు 4 months కి. కానీ 1 month కి వచ్చే అమౌంట్ అంతా చెట్లకి ఇస్తానమ్మా అని వాడే చెప్పాడు. నాకైతే చాలా చాలా ఆనందం అయిపోయింది అసలు. నిజంగా ఎంత అంటే నేను చెప్పలేను. మా అత్తమ్మతో షేర్ చేస్తే మంచి విషయం చెప్పావు, వాడు మంచి ఆలోచించాడు అసలు. ఎక్కడో ఇవ్వాలనుకోలేదు, వాడు చెట్లకి ఇవ్వాలన్నాడు ఫస్ట్ అన్నాడు అని అంటేనే వాళ్ళ నాన్నకి నాకు చాలా హ్యాపీ అయింది. చాలా చాలా సంతోషం. రిత్విక్ సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు ఇంత బ్రైట్ ఫ్యూచర్ అందించిన అమ్మ చూడు ఎంత పొంగిపోతా అన్నారో మీరు మాట్లాడుతుంటే. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అన్నారో. అక్క సూపర్ అక్క అండ్ హ్యాట్స్ అప్ టు యూ. ఎందుకంటే నిజంగానే మీ ప్రయత్నం ఏదైతే ఉందో అంటే మన పిల్లలకి కాదు అందరికి అందివ్వాలని కష్టపడ్డారు.
సో ఆ కష్ట ఫలితం మన పిల్లల రూపంలో మనకి ఇంకా దక్కుతూ ఉంటుందంటే అది ఎంత చెప్పలేనంత ఆనందం మీ కళ్ళలో చూస్తుంటే తెలుస్తా వస్తుంది. సో ఒక్కటే చూడండి ఫ్రెండ్స్. అక్క చెప్పండి. ఒక్కరే కాదు, ప్రతి ఒక్క పిల్లలకి పేరెంట్స్ ఏం చెప్పాలంటే కొద్దిగా ధ్యానము, కొంచెం ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ అందియండి, మంచి మాటలు నేర్పించండి. ఒక మంచి అనేది ఒక ప్యూరిటీతో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వండి వాళ్ళకి. ఇది ఎవ్వరు చెప్పేది కాదు. ప్రతి ఒక్క పేరెంట్స్ తన బాధ్యతగా తీసుకోండి. ఇంకో రకంగా ఏం చెప్తారంటే పిల్లల మైండ్ లో కూడా వెళ్ళి ఆలోచించండి. నేను చెప్తున్నాను, రుద్దొద్దండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది పరిస్థితి, ఇది ఇలా పరిస్థితి, ఇది నువ్వు ఇలా వెళ్తే నీ బాట పూల బాట అవుతుంది. రోజు చెప్పొద్దండి, వాళ్ళకి బోర్ కొట్టియద్దండి, కానీ చెప్పడం మీ ధర్మం. ఇదొక్కటి చెయ్యండి మాస్టర్స్. యోగా కూడా వాళ్ళకి నేర్పించండి. ఈ అబ్బాయి, ఇప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా 3 ఇయర్స్ యోగా తీసుకెళ్ళాను ఇందు. అప్పటి నుంచి ఆ అబ్బాయి యోగా చేస్తాడు. మధ్యలో మళ్ళీ మానేశాడు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కంప్యూటర్ల దగ్గర కూర్చోవడం, మైండ్ పరిగెత్తడమే ఉంది. ఫిజికల్ బాడీ ఫిట్నెస్ కూడా కావాలని రోజు ఒక 15-20 నిమిషాలు యోగా చేస్తాడు. ఇందు చక్కగా చేస్తాడు యోగా. అలా అందరికీ Superb. నేర్పిస్తానని చెప్తున్నాను నేను. ఇది నా Great, వాళ్ళు great. అందరూ కాదు. ఇక్కడున్న మా వీధి పిల్లల్ని కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్ అంతా పిల్లలందరినీ కూర్చోపెట్టాను. మా వీధి పిల్లలందరినీ కూర్చోపెట్టి, ధ్యానం కూర్చోపెట్టి, వాళ్ళతో ధ్యానం అయితే చాక్లెట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా స్వీట్స్ చేస్తే ఇవ్వడం, వాళ్ళతో ఒక బాండింగ్ పెంచుకోండి. మన వీధి పిల్లలకి మనం చేద్దాం. మన స్కూల్ పిల్లలకి మనం చేద్దాం. మన ఇంటి దగ్గర ఉన్న స్కూల్ మనం చేద్దాం. ఎక్కడో వెళ్లి ఎక్కడో చేయాల్సిన అవసరం, మన ఇంటి దగ్గర ఉండేది చేద్దాం. అట్లీస్ట్ ఫోన్‌లోనన్నా చెప్పి చేద్దాం. మన చేతిలో ఫోన్ ఆయుధం ఉంది. ఫోన్ ఎంతవరకు వాడాలో చెప్పండి. ఎంతవరకు దాని ఉపయోగమో చెప్పండి. చిన్న తప్పుని అరికట్టండి. తల్లిగా బాధ్యత, చిన్న తప్పే అరికడితే పెద్ద తప్పుల వరకు పోడు. దీనికి ఒక రియల్ గా జరిగిన కథ నేను మొన్న చెప్పాను. తోటకూర కథ మీకు ఐడియా ఉండింటది. వినండి తోటకూర కథ కూడా. ఆ అబ్బాయి దొంగతనంగా చేసి ఉరి శిక్ష వరకు వెళ్తే, ఆ అబ్బాయి చివరి కోరిక ఏమడిగాడంటే, నన్ను ఉరి తీసేటప్పుడు మా అమ్మని ఎదురుగా పెట్టండి అని అడిగాడు. ఆ తల్లి నరకం చూడండి అప్పుడు. ఆ తల్లి వచ్చి ఏడుస్తా అంటే, ఇప్పుడెందుకు ఏడుస్తావమ్మా? నీకిది తెలాలి. నేను కూరగాయలు తోటకూర దొంగలించుకొచ్చినప్పుడే నువ్వు ఆపింటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తాడు ఆ అబ్బాయి. చూడండి. నువ్వు అప్పుడు ఎంకరేజ్ చేసావు నన్ని. స్కూల్‌లో పెన్సిల్స్ ఎత్తుకొచ్చినా, ఏది చేసినా నన్ను ఎంకరేజ్ చేసావు. తెలిసినా తెలియనట్లున్నా, ఉన్నీలే అని. కానీ అది తప్పు. చిన్న తప్పునే మనం ఒప్పుకోకూడదు. అక్కడే ఖండించేసేయాలి. చెప్పాలి. లేదా ప్రిన్సిపల్‌కి వెళ్లి కంప్లెయింట్లు ఇచ్చుకోవాలి. లేదా ఏదో ఒకటి మార్చేకి గుణం చూడాలి. ఇది పేరెంట్స్ ధర్మం ఇందు. పిల్లల్ని ఎక్కువ రుద్దొద్దండి. ధ్యానం చేయించండి. ప్రేమ తత్వంతో పెంచండి. ఇంకొకటి లాస్ట్ ఏమంటే, పిల్లలకి సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది. వాళ్ళకి అన్నీ ఎక్కుతాయి. మన పిల్లలు ఎవరైనా వినని వాళ్ళుంటే నేను ట్రై చేశాను. జస్ట్ నేను కొన్ని చూసుకున్నాను. ఎవరికైనా సరే నిద్రపోయినప్పుడు వాళ్ళని ప్రేమ తత్వంగా చేయి పట్టుకొని మీరు ఏం చెప్పాలో అది ఇన్నర్‌గా చెప్పండి. వాళ్ళు కొన్ని రోజులకి మార్పు కంపల్సరీగా వస్తుంది. మీరు ట్రై చేయాలి. మీకిక్కడ అంతా సహనం, ఓర్పు ఉండాలి. చేయి పట్టుకొని ఇలా ఉండు, ఇలా చెయ్యి. కొంతమంది ఎదురుగా చెప్తే వినరు. అసలు వాళ్ళు వినే స్థితిలో కూడా ఉండరు. అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయాలి ఇందు. ఇది కంపల్సరీగా వస్తుంది. కన్ఫర్మ్‌గా వస్తుంది ఇందు. థాంక్ యూ. టైం అవుతోంది. నేను ఒక సాంగ్ పాడతాను. తర్వాత ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడతాను. చాలా బాగా పాడండి. చెప్పావు. హలో పాడండి. ఒక్క నిమిషం అక్క. ఒక్క నిమిషం అండి. పాట పాడనివ్వండి అక్కని. 2 మినిట్స్ ధ్యానంలో కూర్చుందాము. అయిపోతేనే మీరు ఈ పాట కూడా అయిపోతుంది మాస్టర్స్. థాంక్ యూ. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును, పుట్టినప్పుడు మనసు తెరిచి ఉండును, ఆ పురటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు కలిగి మతము ఎచ్చితే, వయసు పెరిగి ఈసు కలిగి
పెరిగి మతము ఎచ్చితే అంత మనిషిలోని దేవుడే మాయమగుదునులే. అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును. మనిషి తెలివైనే సూర్యుణ్ణి కోపం మోయును, మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మోయును. గాలి వీచి మబ్బు తెరలు కదలిపోవులే, గాలి వీచి మబ్బు తెరలు కదలిపోవులే. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. మాయ మర్మమేమి లేని బాలలందరూ, మాయ మర్మమలేని లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ధ్యానాన్ని అంచిన గురు పత్రిజీ సార్కి, పత్రి మేడం కి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఇందు మేడం కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ థ్యాంక్ యూ సూపర్ అమ్మా. సూపర్ అక్క. థ్యాంక్ Thank యూ you, madam. సో మచ్. ఈ రోజు పిల్లలకి మీరంటూ ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. చూడండి, చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం అంటూ నేర్పిస్తే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకునేలా చేసింది ఆ తల్లి. ఇప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారో చూడండి, ఎంత ఆనందంగా తను ఫీల్ అవుతున్నారో మనతో షేర్ చేసుకున్నందుకు. సూపర్ అక్క. అలాగే సాయి, మీరు కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అమ్మ చెప్పిన మాట విని మంచిగా విని మీరు కూడా అలాగే ఎదుగుతూ మీ జీవితాన్ని మీరు కూడా అంతే చక్కగా ఆనందంగా అందంగా మలుచుకుంటున్నారు చూడండి. అందుకే మీకు కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. ఇక్కడ పద్మావతి గారు హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. హిందూ మేడం. ఎస్, మేడం, ఎవరండి? థ్యాంక్ యూ మేడం. కళావతమ్మ. హిందూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా బాగా అమ్మా చెప్పింది చెప్పండి. మా క్లాస్, మా కోడలు ఆ, పిల్లల గురించి చాలా చెప్పింది. అందరికీ షేర్ చేయాలనిపించింది నాకు. అందరూ వింటే కదా బాగుంటుంది అని చెప్పి షేర్ చేస్తాం అందరికీ అనిపించింది నాకైతే. వీడియో వీడియో వాడు కూడా బాగా మాట్లాడినారు రుతిగాడు ఈరోజు. వీడియో ఆన్ చేసుకోండి అత్తమ్మ, వీడియో ఆన్ చేసుకోండి. ఏం కానరాదే నాది వీడియో చేసినా కూడా. పర్లేదు. వెళ్తురు ఎక్కువ రాదనమాట నాది, అందుకని వీడియో ఆన్ చేయను. పర్లేదు, రాదు పర్లేదు. చేస్తే అట్లా కనిపిస్తుంది. నో ప్రాబ్లం అమ్మా. చూసింటారు ఇందు, నేను కర్నూలుకి వచ్చినప్పుడు మీరు చూసానమ్మా, చూసాను. మేడం వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. ఎస్, చూసానమ్మా. అప్పుడు కూడా నేను కోడలు క్లాసులు చెప్తుంటే కూడా వెళ్ళేదాన్ని ఆమె వెంబడి. ఎప్పుడన్నా పోతే కనుక ఖచ్చితంగా ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదాన్ని నేను. ఆమె వెంబడే వెళ్ళేదాన్ని. ధ్యానానికి గాని, పిల్లల స్కూల్కి గాని, ఎక్కడన్నా ఉందిరా అని చెప్తే వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చేదాన్ని. నన్ను ఇంట్లోకి దించినది ఆమెనే. నేను దాంట్లో సత్యదర్శనం గ్రూప్ లో చేరిన తర్వాత చాలా మార్పు వచ్చేసింది నాలో కూడా. చాలా మార్పు అనేది వచ్చింది. చాలా బాగా మాట్లాడిందమ్మా.
థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కూడా థ్యాంక్ యూ. మాట్లాడతారండి. ఇంకా ఇక్కడ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. చెప్పినావునన్నా థ్యాంక్స్ పిన్నమ్మ. మహేశ్వరికి బాగా చెప్పినావురా. థ్యాంక్స్ పిన్నమ్మ. అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని వింటున్నాను, ఇంత బాగా చెప్తున్నావు అసలుకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. సో పద్మావతి గారు హ్యాండ్ రైజ్ చేశారండి ఫస్ట్. మేడం గారు తెనాలి నుండి. మేడం గారు కూడా వారి అబ్బాయిలకి, ఇద్దరు అబ్బాయిలకి చిన్నప్పటి నుంచే మెడిటేషన్ నేర్పిస్తూ వారిని ఎలా ఉద్ధరించారంటే, సో అక్క నాకు మేడమే గుర్తొచ్చారు ఇంతసేపు మీరు చెప్తుంటే. సో అనుకోకుండా మేడమే ఈరోజు జాయిన్ అయ్యారు ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం, సూపర్. మాట్లాడండి. ముందుగా మన గురుగారిని పత్రిసారికి ఆత్మపూర్వక ప్రణామాలండి. మేడం గారి పేరండి ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరి మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలండి. మేడం మీరు పిల్లలకి చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చేది గిఫ్ట్ ధ్యానమే. ఎన్ని రకాల గిఫ్ట్లు ఇచ్చినా, ఎన్ని బట్టలు కొని ఇచ్చినా, వాళ్ళకి ఎన్ని కంఫర్ట్స్ మనం ఇచ్చినా కూడా అవన్నీ కూడా ఆ కంఫర్ట్స్ కి అన్లిమిట్ కదా, ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి. కానీ ధ్యానం అనేది ఒక్కసారి మనం ఇచ్చాము అంటే అది లైఫ్ అంతా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా మేడం. అట్లాగే మీరు కూడా చాలా బాగా మీ పిల్లల్ని గైడ్ చేయడం కానీ, మీ బాబు కూడా, మీ బాబు పేరు మా బాబు పేరు, ఇద్దరి పేరు రుత్విక్కే. చిన్న బాబు అనమాట రుత్విక్ పేరు. సేమ్ తను కూడా ధ్యానం బాగా చేస్తాడు. బాగా వాళ్ళ ఫ్రెండ్స్ ని మోటివేట్ చేయటం, యోగా బాగా చేయటం కానీ, స్టడీస్ పరంగా కానీ, జనరల్ నాలెడ్జ్ అయితేనే ప్రతిదీ అన్నమాట. ఇంకా అసలు ఇప్పుడు ఎవరన్నా ధ్యానం చేయకపోతే నీ లైఫ్ వేస్ట్ అని చెప్పేంత స్థాయికి ప్రతి ఒక్కరిని పెద్ద చిన్న లేదు మోటివేట్ చేయడం బాగా చేస్తున్నాడు మేడం. అయితే మీ ఇద్దరి తల్లులకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మా పైమా గ్రూప్ కి వచ్చి మీ పిల్లల్ని మాకు మా పైమా గ్రూప్ కి పంపించి వాళ్ళ చేత మాట్లాడించాలని కోరుకుంటున్నాను. ఒక రోజు లింక్ షేర్ చేస్తాను అంటే వాళ్ళకి వీలు. ఈ రోజు ఇందుమతి మేడం, చెప్పండి. ఈ రోజు మా బాబులు ఇద్దరు నైట్ 9:30 జూమ్ ఉంటుంది కదా, ఆ టైంలో మాట్లాడిస్తా అని చెప్పానండి. ఇద్దరు మాట్లాడుతా అన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పంపిస్తాను, నేను లింక్ షేర్ చేస్తాను తప్పకుండా. ఈ 11 days కంప్లీట్ అవుతుంది ట్యూస్డేకి. ఆ తర్వాత నేను పంపిస్తాను మేడం, ఎందుకంటే కొంచెం పిల్లలతో మాట్లాడించడం ఎక్కువసేపు మాట్లాడిద్దామని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాను నేను అప్పుడు వాళ్ళతో, అందుకని వాళ్ళతో మాట్లాడిద్దామని నేను పంపిస్తాను. ఇప్పుడు కూడా పంపించేస్తాను కంపల్సరీ మేడం. మాకు కూడా ఇలా మాట్లాడినందుకు హ్యాపీ మేడం. మా హస్బెండ్ ని పరిచయం చేస్తాను మేడం, ఎందుకంటే ఆ సపోర్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి. సారీ, ఇక్కడ మీరు, ఇక్కడ వీళ్ళు అక్క వాళ్ళు కూడా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మేడం గారు హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం గారు మాట్లాడిన దానికి నాకు కూడా భలే ఇన్స్పిరేషన్ అయిందండి పిల్లల గురించి. అందరికి ధ్యానం గురించి చాలా మంది చెప్తుంటాము. వారు చెప్పినప్పుడు నాకేమనిపించింది అంటే, పిల్లలకు కూడా ఇప్పుడు బాగా కాంపిటీషన్ అయిపోయింది చదువుల్లో. తర్వాత ఒక అభద్రతా భావం ఉంది. పెద్దవాళ్ళకే కాదు, విడి వాళ్ళకే కాదు, పిల్లలకు కూడా ఇప్పటి నుంచే ధ్యానం వెళ్ళి చెప్పాలి, చెప్పి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి తెలిసేట్టుగా చేయాలని ఆ మేడం గారు చెప్పినందుకు నాకు ఇవాళ అనిపించింది. తప్పకుండా స్కూల్స్ కి, కాలేజీకి వెళ్ళి చెప్పాలనిపించింది. ఇప్పటిదాకా ఊహగా ఉంది, కానీ ఇప్పుడు దానికి ఒక నిశ్చయం ఏర్పడింది. పిల్లలకి చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేయాలన్న సంకల్పం కలిగింది. మీకు చాలా కృతజ్ఞతలు మేడం. నేనండి ఒకరు ఇన్స్పైర్ అయ్యారు. ఆయన కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు సార్. స్పిరిచువాలిటీకి అసలు చాలా సపోర్ట్ గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సంకల్పం అదే, ఎంతో మంది ధ్యానులు రావాలి, పేరెంట్స్ ముందుకు వచ్చి స్కూళ్ళకి వెళ్ళి, ఇంతమంది ధ్యానులు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక స్కూల్ తీసుకున్నా దండిగైతే ఇందో. నేను ఇక్కడ అఖిలాంధ్ర సాధు పరిషత్ అని సాధులకి ఇక్కడ తెనాలిలో పెద్ద ఆశ్రమం ఉందండి. పెద్ద పెద్ద స్వామీజీలు వాళ్ళు వస్తుంటారు. ఎంతగా వాళ్ళు చెప్తుంటారు. నాకు ఇప్పుడు అనిపించింది వాళ్ళగా చెప్పడం,
వాళ్ళకి చెప్పాలి వేరే విషయం, పిల్లలకి చెప్పాలనే ఆ సంకల్పం ఇప్పుడు వచ్చింది మేడం. ఇంకా పెద్దది అది, ఇది ఇంకా నాకు ఆనందాన్ని ఇచ్చింది. చాలా సార్ అది ఆత్మ తృప్తి సార్. ఎలా అంటే నాకు ఒక మాస్టర్ చెప్పారనమాట, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు అనేది నీ ఆత్మ సంతృప్తి. నీకు కోట్లు ఇచ్చినా రాని తృప్తి నీకు ఎప్పుడు అవుతుందో, అంటే నువ్వు ధ్యానంలో చూసుకుంటే ఓకే, ధ్యానం తెలియనప్పుడు నీకు ఆత్మ సంతృప్తి అనేది ఎప్పుడు అవుతుందో అది నువ్వు చేసేకి భూమి మీదకి వచ్చావని ఓ మాస్టర్ చెప్పారు సార్ నాకు. అది నేను ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళినా, ఏ పిల్లల్ని ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళినా, మా షాప్ దగ్గరకు వచ్చిన పిల్లల్ని చూసినా సార్ అదే ఫీలింగ్. అంటే ఈ పిల్లోడికి ధ్యానం నేర్పిస్తే ఉజ్వల భవిష్యత్తు వస్తుంది అనేది ఉంటుంది కాబట్టి నేను వచ్చిన పర్పస్ పిల్లలకి ధ్యానం నేర్పించడం అని నాకు తెలిసిపోయింది సార్ ఫుల్ గా. మీ చేత మా గురువులు మాకు చెప్పించినట్టు మేడం. థ్యాంక్ యూ సార్. ఇలా చెప్పమని చాలా కృతజ్ఞతలు మేడం. సూపర్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యాదమ్మ గారు నమస్కారం మేడం, ఇందుమతి మేడం. నమస్తే ఉమా మా. మేడం. నమస్తే. ఉమా మేడం నమస్కారం. చాలా బాగా చెప్పిండ్రు ఉమా. థ్యాంక్స్ అమ్మా. చాలా బాగా పిల్లల గురించి చాలా బాగా చెప్పిండ్రమ్మా. మీ పిల్లలు కూడా చాలా బాగా ఎదిగిండ్రు. అందరు ఎదగాలని నా కోరిక. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. శివజ్యోతి గారు. హాయ్ ఉమ్మక్క. హాయ్. వీడియో ఆన్ చేసుకో. వీడియో చెప్పవద్దు. యాజ్ యూజువల్ ఉమ్మక్క అనర్గళంగా మాట్లాడి ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ని, అందించాల్సిన సబ్జెక్ట్ ని చాలా మంచి వేలో చాలా బాగా చెప్పింది. తన గురించి ఇంకా మనందరికీ తెలుసు. ఇవాళ నేను మా ఉమ్మక్క కంటే వాళ్ళ అబ్బాయి సాయి రుతిక్ గురించి మాట్లాడతాను. ఆ సాయి రుతిక్ ఎంత బాగా మాట్లాడాడంటే అందులో నేను 2 పాయింట్స్ బాగా క్యాచ్ చేశాను. ప్రతి పిల్లల్ని పిరమిడ్ కి పిలుస్తాను. ఈవెన్ నేను అదే స్టేజ్ లో ఉన్నా. మా 2 పిల్లల్ని ఫ్యామిలీతో పిరమిడ్ కి వెళ్తాము. కానీ ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు అక్కడ ఉండడానికి ఎక్కువ టైం ఇష్టపడరు. ఇప్పుడు బాల వికాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఎలా మా టైం ని ఎంటర్టైన్మెంట్ వేలో ప్లస్ స్పిరిచువల్ వేలో ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సాయి రుతిక్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పిల్లలు ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ అవుతారు పిరమిడ్ కి వెళ్ళి ధ్యాన యజ్ఞాలు అటెండ్ అవ్వాలి, స్టే చేయాలి అంటే కూడా. నేను అందుకని పిల్లల గురించి భయపడి ఏ రోజు కూడా వాళ్ళని నైట్ స్టే ఎప్పుడు చేయించలేదు. మార్నింగే వెళ్ళిపోయి వాళ్ళం నైట్ చీకటి పడేదాకుండా ఇంటికి తీసుకొచ్చేదాన్ని. ఇవాళ రుతిక్ క్లాస్ విన్న తర్వాత అంటే మదర్ ఫోర్స్ గా తీసుకెళ్లినా కూడా వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని ఎంత బాగా మౌల్డ్ అయిపోయి యూటిలైజ్ చేసుకున్నారు కదా, అది చాలా బాగా అనిపించింది. సాయి రుతిక్ గ్రేట్. తన స్పీచ్ విన్నాక నాకే మైండ్ లో వచ్చింది ఇక నెక్స్ట్ సెషన్ ఇందు గారు సాయి రుతిక్ తో పెట్టించొచ్చు అని. తప్పకుండా చేయిద్దాము. చాలా నాకు ఒక థాట్ ఉంది ఒకటి. ఏంటంటే 5 నుండి పిల్లలందరి చేత మాట్లాడించాలి. ఇప్పుడు మన వాళ్ళ పిల్లలే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు అచీవ్ చేసినవన్నీ ఒక వీడియో చేయాలి, ఒక మనలాంటి సెషన్ చేయాలి, పెట్టాలి, వాళ్ళందరినీ కూర్చోపెట్టుకొని మాట్లాడించాలి అనేది ఉంది. సో కంపల్సరీ నాకు ఒక్కొక్కరు జాయిన్ అవుతూ వస్తున్నారు. నేను లక్కీ. నా కోరిక నేను కష్టపడకుండా తీరిపోతా ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కెమెరా ముందుకి ఎంత ధైర్యంగా వచ్చి నిర్భయ చతుష్కుడైన మనం ఒకటి చెప్పుకున్నాం కదా భగవద్గీత, అలా వచ్చి చెప్పాడు సాయి రుతిక్. అసలు ఏ భయం లేదు. చాలా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగా చెప్పాడు. డెఫినెట్ గా మీకు మంచి ఛాన్స్, తనతో మంచి వీడియో చేయించొచ్చు. తన దగ్గర సబ్జెక్ట్ కూడా చాలా ఉంది. తను పుస్తకాలు అన్ని చదువుతాడు కాబట్టి. ఇంకొక పాయింట్ అక్క చెప్పిన దాంట్లో నాకు ఇంకా బాగా అనిపించింది ఏంటంటే, సినిమా చూసి వస్తే పిల్లలకి ఏం అర్థం అయింది, పాజిటివ్ వేలో తీసుకున్నారా, నెగిటివ్ వేలో, ఏది త్వరగా వాళ్ళు క్యాచ్ చేశారు. సో మనకు అర్థమైపోతుంది పిల్లలు దేన్ని ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు తప్పు వేలో అర్థం చేసుకుంటే మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళు విని అది చాలా ఫాలో అవుతే చాలా బెటర్. పిల్లల ఫ్యూచర్ బాగుంటది. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అక్క. చాలా మంచిగా పెంచావు పిల్లల్ని. కంగ్రాచులేషన్స్ నీకు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఇందు. ఇంకా ఓకే, మరి చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట మీరు మాకు కానీ, ఇక ముందు జనరేషన్స్ వాళ్ళకి కానీ, చాలా మంది తల్లులకి కానీ ఎలా మనం పెంచాలి, చెప్పుకుంటూ రావాలి, వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ రావాలని చెప్పడం కానీ, అదంతా కూడా నిజంగా బాగుంది.
అందుకే నేను పైన ఒక టైటిల్ పెట్టాను, యువత ధ్యానం చేస్తే స్ఫూర్తి ప్రదాత అవుతారు అని. దానికి మన అబ్బాయే ఋత్వికే మనకు సాక్ష్యంగా నిల్చున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా ఫ్రెండ్స్ పావని గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరండి? ఈరమ్మతో మాట్లాడు. ఓకే, నమస్తే ఓకే. మేడం. అమ్మా నమస్తే మా. వండర్ఫుల్ అమ్మా. నమస్తే. ఎక్కడికో వెళ్ళిపోయినావు. ఇక్కడే ఉన్నా. నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ కొడుకులు అంటే ఎంత హ్యాపీగా చెప్తున్నావు. నేను వాడిని నా కొడుకులాగా భావించుకొని వింటున్నాను. నీది వేరు, నీ కొడుకు చెప్పింది చాలా అద్భుతం ఉంది. చాలా వండర్ఫుల్ మేడం. ఇందు మేడం ఈ క్లాస్ ఈ రోజు రావటం, ఇప్పుడు ఒకసారి నేను కూడా స్కూల్కి వెళ్ళి ఇలా చెప్పడం అన్నాడు కదా, నాకు కూడా అలా ఉంది. కానీ నాకు అంత స్టేజ్ రాలేదు ఇంకా. నేను చెప్పాను ఫోన్ లో కూడా చెయ్యొచ్చు అని చెప్పాను కదా ఇందాక. మనం బయటికి వెళ్ళలేని వాళ్ళం ఫోన్ లో ద్వారా మనం మనవన్లు మన ఇంటి పక్కన పిల్లలు ఉన్నా కూడా మనం చెయ్యొచ్చు. ఇది ఒక నెల చేశాను మేడం. స్కూల్ పిల్లలు మా ఫ్రెండ్ ఇంటి దగ్గర 10 మంది ఉన్నారు. రోజు చేసేవాళ్ళు చాలా అద్భుతంగా. వాళ్ళు నేర్చుకున్న పాటల ద్వారా, నేను ఇట్లా పాటల ద్వారా అట్లా వచ్చేవాళ్ళు. చాక్లెట్లు ఇచ్చేవాళ్ళం అనమాట రోజు. నా ఫ్రెండ్కి చెప్పాను, నువ్వు కొనుక్కొచ్చి ఇవ్వు, నేను డబ్బులు పంపిస్తానంటే అలాగే చేసింది మా ఫ్రెండ్. ఒక నెల చేశాను. ఇంకా స్కూల్ తెరిచారు, ఓపెన్ అయినా అమ్మాయి ఇంకా ఆఫ్ చేసింది. నీ కొడుకును మాత్రం బాగా దారి తీసుకురా. మా ఉమా క్లాసుల ద్వారా నేను చెప్తున్నాను, నేను ఎక్కడ బయటికి వెళ్ళలేను. అందుకే ఈరోజు ఉమా క్లాస్ చాలా వండర్ చాలా చాలా అద్భుతమైంది. నా కూతురు లాంటి మన నుండి ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలా అని మనం కోరుకుంటాం కదా. అక్క ఈ రోజు మీకు ఫలితం దక్కిందని అనిపిస్తుంది నాకైతే కనుక. ఉమా పిల్లల్ని ఇంత తీర్చిదిద్దింది. ఉమా అరుస్తుంది అనుకుంటా గానీ పిల్లల్ని ఇంత నాగరికత తెచ్చింది పిల్లలకి అనేది ఈ రోజు నాకు అర్థమైంది. నాకు ఒక ట్యాగ్ ఉంది, పిల్లల్ని అరుస్తాది అనే ట్యాగ్ ఉంది ఇందు నాకు. అంటే అన్నిటికీ చేస్తుంది, అన్నిటికీ ట్యాగ్ ఉంది అనమాట. నేను అది ఎందుకు చేస్తున్నాను అనేది ఇప్పుడు కాదులేని నాకు తెలుసు. ఇక్కడ పౌర్ణమి ధ్యానాలకే కాదు ఇందు, ఇక్కడ పౌర్ణమి ధ్యానానికి కూడా చిన్నప్పటి నుంచి తీసుకెళ్లేదాన్ని. అక్కడే నా పక్కన బెడ్షీట్ వేసుకొని నా పక్కనే నాకు కొంచెం ప్లేస్ ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని నైట్ అంతా వాళ్ళ దగ్గరే కూర్చొని క్లాస్ విని వచ్చేదాన్ని. అలా చాలా ఏళ్ళు చేశాను. ఇక్కడే పెద్ద పిరమిడ్కి ప్రతి పౌర్ణమి తీసుకెళ్ళాను ఇద్దరు పిల్లల్ని. వాళ్ళు చెయ్యకపోని ఆ ఎనర్జీలో ఉండాలి. మా ఆయన ఇంట్లో చిన్న పిల్లల్ని వేసుకొని ఎందుకు పోతావు, ఇంట్లో పెడితే చాలా లాంగ్ మాకు పిరమిడ్, ఎలా ఉంటారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఎవరు ఉండరు అని ఎవ్రీ పౌర్ణమి. పాట బాగా పాడినావమ్మా, పాట అద్భుతంగా ఉంది. పాట వింటూ నేర్చుకోవాలి. ఇలాంటి క్లాసులు వింటూ ఉంటే మాకు కూడా కొద్దిగా అన్ని తెలుస్తాయి కదా మేడం. ఖచ్చితంగా. ఇంకా నాకంటే సంతోషం, ఇలా ఈ మన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లో ఇలాంటి మంచి మంచి క్లాసెస్ జరుగుతున్నందుకు నాకు సంతోషం. ఎంత ఆనందదాయకం. మీరందరూ ఈ క్లాస్ ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాం మేడం. మన పిల్లలంటే ఒక అమ్మాయి పెళ్లి అయిపోయింది. ఇంక నాకు పుట్టమే మనవన్లకే గాని నా దగ్గర ఏం లేదు చెప్పనీక. ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిల్లలే చెప్పుకుంటాను, ఇలా చేయించండి ఇలా చేయించండి, ఎవరైనా ఇంకా మన పిల్లలే కదమ్మా, ఉమా క్లాసులు వినండి అని వాళ్ళకి అందరూ పంపిస్తుంటాను మేడం. సృష్టిలో ఉండే పిల్లలంతా మన పిల్లలే ఇందు. ఎస్, ఎగ్జాక్ట్లీ అక్క, నిజంగా చెప్పారు, మంచి మాట చెప్పారు. ఒక నిమిషం ఇందు, ఒకటి మర్చిపోయాను. పర్యావరణం గురించి మాట్లాడినప్పుడు మా సెకండ్ అబ్బాయికి బండి ఇస్తే కొంచెం చాలా ఫాస్ట్ వెళ్తాడని చెప్పి నేను సైకిల్ ఇప్పించాను అనమాట. నువ్వు నీ హెల్త్ కి మంచిది, నీకు ఈ పర్యావరణానికి కూడా మంచిది అని ఒక 2 years వాంతో సైకిల్ దొక్కిచ్చాను. వాడి హెల్త్ గానీ పర్యావరణానికి కానీ రెండింటికి యూజ్ అవుతుంది అన్నట్టు వాడు ఇంటర్ అంతా సైకిల్లోనే వెళ్ళాడు. ఒక మన గాలి కాలుష్యం కూడా ఉంటుంది కదా, అలా వాడికి కాలుష్యం గురించి చెప్పి నీ హెల్త్ కూడా బాగుంటుంది, నువ్వు రోజు సైకిల్ వెళ్ళంటే వాడు అడిగినదే కొనిచ్చినాం. కొంచెం తొక్కేది బలం లేకుండా ఉండేలాగా ఇప్పించాం. కానీ 2 ఏళ్ళు వెళ్ళాడు, ఒకసారి బాధపడుతూ వెళ్ళాడు, నువ్వు తొక్కు అనేవాడు ఎన్నో చెప్పాడు. మనకి తెలీదు, వాడు అనుకుంటాడు, మనం చెప్తూ ఉండాలన్నమాట అంతే. ఉంటాను. పావని గారు అందరికి
మేడం ఉమామహేశ్వరి గారు చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మీ స్పీచ్ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి మేడం, పేరెంట్స్ కి. అది మెడిటేషన్ కి రాకముందు నాలో కూడా ఉంది మేడం. అంటే ఏంటంటే పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయటం అంటే చేసేదాన్ని కాదు. కానీ వేరే వాళ్ళని చూసి మా పిల్లలకి ఏదో తక్కువ మార్కులు వచ్చినప్పుడు అలాంటప్పుడు నాలో ఉండేదన్నమాట. ఇది వాళ్ళకి బాగా వస్తుంది, మా పిల్లలకి రావట్లేదు ఏంటని. మా పెద్ద పాప ఫస్ట్ నుంచి కూడా బాగా చదువుద్ది, బాగా వస్తాయి మార్కులు. చిన్న పాప కూడా అంతే, తను కూడా అలాగే వస్తాయి మార్కులు. ఏంటంటే నేను ఈ ధ్యానంలో స్టార్ట్ అయ్యాక నాలో ఆ ఆలోచన వచ్చాక అది రాంగ్ కదా వేరే వాళ్ళతో కంపేర్ చేయటం. అది నాకు తెలీదు. నాలో ఆ ఆలోచన వచ్చాక ఏమైందంటే మా చిన్న పాపలో గ్రోత్ తగ్గిందనమాట. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ పాప ఇప్పుడు 10th అయిపోయిందండి. మొన్న 10th లో కూడా మార్కులు తక్కువ వచ్చినాయి. 2 సబ్జెక్టులు ఆగిపోయినాయి. అయినా నేను గ్రేట్ గా ఫీల్ అయ్యాను. తనకు కూడా చెప్పాను, అమ్మ నువ్వేం ఫీల్ అవ్వద్దు. అది మనకు ఒక గుణపాఠం అంతే, ఏం కాదు. ఒక అడుగు వెనకబడిందంటే మనం 10 అడుగులు ముందుకేయటానికి రెడీగా ఉన్నామని అర్థం అని చెప్పని తనకు కూడా అంతే, చెప్పాను. నేను అలాగే కూడా అలాగే చెప్పాలి. మారాను. నేను కూడా అలాగే మారాను మేడం. అదొకటి ఏంటంటే నాలో ఆ మార్పు ఇదేంటనేది చెప్తాను. కొంచెం నాకు అర్థమైంది చెప్తాను మేడం. అదేంటంటే బాగా చదివేది, బాగా మార్కులొచ్చాయి. నాలో ఆ ఇది వచ్చాక ఏమైందంటే పాపలో గ్రోత్ తగ్గిందనమాట. నేను తననైతే అనేదాన్ని కాదు. వాళ్ళకొచ్చింది నీకు రాలేదు, నువ్వు కూడా అలా ఉండాలని తనతో ఎప్పుడు అనలేదు. వేరే వాళ్ళతో కంపేర్ చేసి చూడటం చెప్పలేదు. కానీ నాలో ఉండేది ఆ ఆలోచన. అది నాకు అర్థమయ్యి నేనేం చేశానంటే మెడిటేషన్‌లోకొచ్చాక నేను మెడిటేషన్ చేసేటప్పుడు అనుకునేదాన్ని. ఓకే. అమ్మ నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు. నీ గ్రోత్‌కి నేను అడ్డుపడుతున్నందుకు సారీ అని చెప్పేదాన్ని మెడిటేషన్ చేసేటప్పుడు. అది చేయటం స్టార్ట్ చేసి నాకు ఈ పాప ఈ 10థ్‌లో ఈ సబ్జెక్ట్ లాగటం నిజంగా నాకు గుణపాఠం అనిపించింది. నీలో మార్పు రావటం కోసం అదొకటి నేను మార్పు మొన్న చెప్పాను. ఇందు అక్కకి కూడా చెప్పాను. మొన్న క్లాస్‌లో చెప్పానక్క. అది నాకు మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారని చెప్పాను కదా! మళ్ళీ తను రీవాల్యుయేషన్ పెట్టుకున్నా గాని మార్కులు తక్కువొచ్చినా అంటే నాకు నమ్మకం అనేది ఉందా లేదా అని చెప్పని మాస్టర్స్ టెస్ట్ చేస్తున్నారని నాకు మెడిటేషన్ చేసి పడుకుంటే కల్లో వచ్చింది మేడం. అదేంటంటే నువ్వు మాస్టర్స్‌ని నమ్ముతున్నావా లేదా అని నిన్ను టెస్ట్ చేస్తున్నారు. నువ్వు నమ్మకం అయితే కోల్పోవద్దు. అది నేనేమనుకున్నానంటే పాప 10th సబ్జెక్ట్‌లు ఆగిపోయినాయి ఓకే. ఈ సంవత్సరం పాప చదువు వేస్ట్ అవ్వకుండా తను ఇంటర్‌లో కంటిన్యూ అవ్వాలి. 10th మొత్తం సబ్జెక్ట్‌లన్నీ పాస్ అయిపోయింది. ఇంటర్‌లో కంటిన్యూ అవుతుంది అని చెప్పని అనుకునేదాన్ని మేడం. నెగెటివ్‌గా అయితే ఆలోచించలేదు. ఈ పాజిటివ్ ఆలోచనలోనే ఉండేదాన్ని. దానికి తగ్గట్టుగానే డైరెక్టర్ సార్స్ వాళ్ళు కూడా నేను కోరిక ఏదైతే అనుకున్నానో దానికి తగ్గట్టుగానే వాళ్ళు చెప్పారు మేడం. పాప సబ్జెక్ట్స్ ఆగిపోయినాయని మీరు పాపని ఆపొద్దు. పంపించండి. ఇంటర్‌లో కంటిన్యూ చేయించండి. అంటే తను చదువుతదో నాకు తెలుసు. మా సార్‌కి తెలుసు, నాకు తెలుసు. తను బాగా చదువుతది మేడం. ఇంటి దగ్గర బాగా చదువుతది. మార్క్స్ బాగా వస్తాయి. కానీ అక్కడికెళ్ళాక ఎగ్జామ్స్‌లో రాయలేకపోతుంది. తనైతే చదువుతది. వచ్చిన దగ్గర నుంచి కూడా చదువుతానే ఉంటది. అస్తమాటు చదువుతది. తనెలా చదువుతదో మాకు తెలుసు. దాని గురించి నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే. సబ్జెక్ట్స్ ఆగినా ఏం ఓకే. ఫీల్ అవ్వద్దమ్మా. ఏం కాదు పర్వాలేదని చెప్పని చెప్పాను మేడం. దానికి తగ్గట్టుగానే డైరెక్టర్ సార్స్ కూడా అదే చెప్పారు. మీరేమి ఇదవ్వక్కర్లేదు. ఇంటర్‌లో కంటిన్యూ చేసేద్దాం. మేము ఎగ్జామ్స్ రాపిస్తాము. లాస్ట్‌లో రాయించి తనని పాస్ చేయించి ఇచ్చేసే బాధ్యత మాదని చెప్పారు మేడం. నిజంగా మాస్టర్స్ అంటే నాకు ఆ టైంలో మెసేజ్ వచ్చిందన్నమాట మాస్టర్స్ కలలో. ఏంటంటే నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోతున్నావా లేదా అని టెస్ట్ చేయటానికి నీకు నమ్మకం ఎలా ఉందని టెస్ట్ చేయటానికి మాస్టర్స్ నీకు ఆ పరీక్ష పెడుతున్నారు. నువ్వు నీ నమ్మకం కోల్పోవద్దు అని చెప్పని వచ్చింది మేడం. నేను మా సార్‌కి కూడా అదే చెప్పాను. రీవాల్యుయేషన్‌లో కూడా తక్కువొచ్చినాయి మార్కులు కలవలేదని చెప్పని అన్నప్పుడు నేను అదే చెప్పా సార్‌కి. మా సార్‌కి అదే చెప్పా. మావయ్య నాకిలాగా వచ్చింది మెసేజ్ వచ్చింది. మనం మట్టిగా నమ్మకం కోల్పోవద్దు. మనకి మాస్టర్స్ ఏదో ఒక ఉపాయం చూపిస్తారని చెప్పాను. నేను ఆ మాట చెప్పాక డైరెక్టర్ సార్ ఫోన్ చేసి ఇలాగని చెప్పారు మేడం. మార్కులు కలవలేదండి. అయినా ఏం పర్వాలేదు మీరు ఫీల్ అవ్వద్దు. పాప 10th అంటే ఈ సంవత్సరం ఆపొద్దు. ఇంటర్‌లో కంటిన్యూ చేసేయండి. 10th ఎగ్జామ్స్ లాస్ట్ 2 నెలల్లో ఆ 2 సబ్జెక్ట్స్ రాపించి పాపని పాస్ చేయించే బాధ్యత మాదని చెప్పారు మేడం. చాలా హ్యాపీ ఓకే. అనిపించింది. థ్యాంక్ యూ. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఓకే. మాట్లాడేవాళ్ళు. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సువర్ణ సతీష్ గారు నమస్తే సార్. సార్ థ్యాంక్ వచ్చారు. యూ ఇందు. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఉమా. థ్యాంక్ యూ మా. చాలా బాగా చెప్పినావు ఉమా. మీ బాబు అయితే వండర్. థ్యాంక్ యూ. నువ్వు థ్యాంక్ యూ. పాడిన పాట నువ్వు చెప్పిన చాలా సంతోషమైంది. చాలా మంచిగా ఉంది. నువ్వు నిన్న జ్యోతి మీద వాడిన పాట కూడా చాలా బాగుంది. పొద్దున థ్యాంక్ యూ మర్చిపోయినా అమ్మా. చెప్పాను. చాలా సంతోషం ఇందు. ఉమా థ్యాంక్ యూ. అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే అంకుల్. ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలి.
చివరి you, sir. వరకు చూడాలి. నేను కామెంట్ పెడతాను. ఓకే, ఇది తప్పకుండా చూడాలి. ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలు చూడవలసిన వీడియో. ఇది వీడియో. చూడకపోతే ఎంత కోల్పోతారో వాళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ. ఈ రోజు మీరు ఈ ప్రపంచానికి ఒక డైమండ్ ఇచ్చినట్లు నాకు అనిపించిన నా ఫీలింగ్ చెప్తాను. నేనేదో పొగుడుతున్నా అని అనుకోవద్దండి. ఒక తల్లి చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచి ఈ రోజు ఆ అబ్బాయి చెప్తుంటే ఆ తల్లి యొక్క ఆనంద స్థితిని నేను అనుభవించాను. అసలు అది ఆనందం అంటారు కదా, పత్రిసారి ఎప్పటి నుంచో ఆనందం అని నాకు ఏం అర్థం కాలే. ఈ రోజు కండ్లార ప్రత్యక్షంగా చూశాను. ఆనంద స్థితి అంటే ఎవరు వర్ణించలేరు. అది అనుభవించే వాళ్ళకి తెలుసు, అనుభవిస్తున్న వాళ్ళని చూసి మనము ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. ఈ రోజుకి నాకు ఆనంద స్థితి అని తెలియజేశారు ఈ వీడియో ద్వారా. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకొకటి మీరు 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పారు కదా, అది చాలా బాగా నాకు నచ్చింది. అది మీరు అన్నారు కదా, ఆటలు పాటలు విద్య క్రమశిక్షణ తర్వాత ధ్యానం అన్నారు కదా. ఎస్, అది బాగుంది. ఇంకొకటి చెప్పారు కదమ్మా కాన్సెప్ట్, అది ఇంకా అది ఆటలు పాటలు చదువు క్రమశిక్షణ ధ్యానం. ఎస్ 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 అంటే ఈ ఫింగర్ అండి. ఎస్ నో తర్వాత సారీ అనేది పెద్ద ఫింగర్. అంటే ఎప్పుడు కూడా మనము క్షమాపణ చెప్తే ఈ మిగతా ఫింగర్స్ అంతా డెవలప్ అవుతాం. ఓకే, తర్వాత ఎస్ నో సారీ థ్యాంక్స్ అంటే ఈ ఫింగర్. మనం ఈ ఫింగర్ అరే నీ కథ చూస్తాను అని కూడా దీంతో థ్యాంక్స్ చెప్పేస్తే ఘర్షణలు ఉండవు. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత లవ్, ఇది పరమాత్మ స్థితి, పరమాత్ముడు దేవుడు అనేది. నేను ఇంతకుముందు ఒక 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పాను. ఈ 2 పాయింట్స్ కూడా నేను యాడ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ చెప్పడానికి నాకు మీరు మంచి గురువు కాబట్టి గురువు గారికి నమస్కరిస్తున్నాను. చాలా నాకు తెలియని విషయాలు మీరు చెప్పారు. ఆ తర్వాత ఇందు మేడం, మీరు ఆ బాబుతో ఎప్పుడో క్లాస్ చేస్తాను అప్పుడు వద్దు, మీరు రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళ బాబుతో ఒక క్లాస్ చేసి మాకు యూట్యూబ్ లో విడుదల చేయాలి. ఓకే, మీకు వీలైనప్పుడు కాదు, మాకు అవసరం ఇప్పుడు. మీకు వీలైనప్పుడు లేదంటే నాకు కుదరదమ్మా, మీరు ఏమనుకోండి, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, మీకు వీలవుతుందో లేదో మాకు అనవసరం. కాబట్టి మీకు వీలైనంత తొందరగా ఆ బాబుతో మీరు క్లాస్ ఇప్పించండి. తర్వాత మేడం పద్మావతి మేడం చెప్పారు, 2 పిల్లలు వచ్చారు క్లాస్ అన్నారు కదా, మీరు పిల్లలతోటి క్లాస్ ఇప్పించేస్తే అది మహా అద్భుతంగా ఇన్స్పిరేషన్ వస్తుంది. పెద్దవాళ్ళు చెప్పేది అనుకుంటే కూడా పిల్లల ద్వారా ఇన్స్పిరేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అమ్మ, చాలా సమయం తీసుకోవద్దు. వెరీ గుడ్. నా కోరిక కూడా అదే అంకల్, నా కోరిక కూడా అదే, పిల్లలతో చెప్పించాలి చేయించాలని చెప్పేసి. అది చెప్పిస్తాను తప్పకుండా. నాకు దొరికారు మళ్ళీ ఆనిముత్యాలు, నేను ఎట్లా వదులుకుంటాను అసలు వాళ్ళని. మీరు లక్కీ, మీరు లడ్డు తింటున్నారు రోజు. ఓకే, కాబట్టి మీ లడ్డు అందరు పంచండి. థ్యాంక్ యూ, నమస్తే. తప్పకుండా అంకల్, తప్పకుండా. మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ శివజ్యోతి మేడం చాలా బాగా మాట్లాడారు, గమనించడము. థ్యాంక్ యూ మేడం, అందరికి థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? సతీష్ సార్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారక్క, ఇందాక జాయిన్ అయ్యి వెళ్ళిపోయారు. ఉన్నారేమో అనుకున్నాను. గీతక్క, మీరక్క ఈరోజు నైట్ చేయించాల్సింది మెడిటేషన్. గుర్తుంది. ఓకే, ఓకే ఉమా, సూపర్. గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. గుడ్ ఈవినింగ్. చాలా 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 చక్కగా ఈ రోజు గ్రూప్ లో కూడా అదే చెప్పినాను, ధారాళంగా చాలా చక్కగా చెప్తది, అందరూ జాయిన్ కండి అని అదే చెప్పినాను నేను. అందరు జాయిన్ అయినారమ్మా. పిల్లలకు చాలా అంటే ఇప్పుడు తన పిల్లలకి ఒక్కటేనే కాదు, స్కూల్లో ప్రతి ఒక్కరికి భలే నేర్పిస్తుంది ధ్యానం. ఋత్విక్ చాలా బాగా మాట్లాడినాడు. నాకు అది చాలా నాకు చెప్పారు ఈ రోజు క్లాస్, ఎస్పెషల్ మీరు నాకు చెప్పారు, నిజంగా నాకే చెప్పారు. ఎందుకంటే సండే కోసము, సండే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి,
ఏ పాయింట్స్ మాట్లాడాలి, ఎలా నేర్పించుకోవాలి పేరెంట్స్ అనేది నేను మళ్ళీ మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాను. ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంత్ బై మంత్ నేను కూడా నేర్పించాలి చెయ్యాలని అని అనుకుంటున్నాను కాబట్టి కంపల్సరిగా మీ ఏమంటారు మీ గైడెన్స్ అనేది కావాలి. నేను కూడా పిల్లలకి చిన్నగా ఉన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించినాను. బాబుకైతే అసలు వినాయకుడు కనపడిచ్చేవాడు ధ్యానంలో. అమ్మ ఓకే. వినాయకుడు తొండంతో కొడుతున్నాడు, అమ్మ నన్ను వినాయకుడు తొండంతో కొడుతున్నాడు అని చెప్పేవాడు. అసలు కొట్టడం లేదు నాన్న, నేను ఆశీర్వదిస్తున్నాడు. మనం శ్రీశైలం తిరుపతి పోతే తొండంలో డబ్బులు పెడితే మన తల మీద తొండం పెడతాడు కదా, ఆశీర్వదిస్తున్నాడు, కొట్టడం లేదు, నీతో ఆడుకుంటున్నాను నాన్న అని చెప్పేదాన్ని. ఎగ్జాక్ట్లీ. మా పాప అయితే గొప్ప ధ్యానంలో ఇంటికి పడింది. అది ఇంకా హ్యాపీ. చాలా చాలా హ్యాపీ. చాలా మంచి క్లాసెస్ చెప్తాది కూడా ఆమె కూడా. ఆహా. కానీ అయితే మన సెషన్ లో కూడా ఎన్ని ఒకసారి తెలిసిన మాట్లాడి ఎంత మంచి ఎంత ఎదిగిన పిల్లలున్నా ఇప్పుడు మాత్రం ఉమ్మ క్లాస్ అందరు విని తీరాల్సిందే. థ్యాంక్ యూ అక్క. మీ ఇద్దరు పిల్లలు కూడా పైమాలోకి వస్తారు, వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఇందు నీకు ఈరోజు చాలా మంది ఆనిముత్యాలు వస్తా ఉన్నారు, నువ్వు అన్ని రాసి పెట్టుకోండి. మీ పైమాకి పెద్ద గ్రూప్ అవుతుంది. ఇట్లా ఏరుకుంటా ఉన్నాను, ఒక్కొక్కరిని తీసుకుంటా. చాలా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఉమా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది సూపర్. ఇప్పుడు సార్ కూడా అలాగే చెప్పారు కూడా. ఏమని చెప్పినారు, ప్రతి ఒక్కరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడాలి అని. అది మాత్రం కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. చాలా థ్యాంక్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ కామ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? లేదంటే ఈ సెషన్ ఇంతటితో ఏం చేసుకుందామండి. కాకపోతే ఇంకా ఇలాగే మాట్లాడుకుంటే ఎవరండి? విజయలక్ష్మి. సోమా విజయలక్ష్మి మేడం. మేడం చెప్పండి మేడం. ఉమా సూపర్ 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 సూపర్. మాటలు లేవు అసలు, మాటలు లేవు, చూపులే లేవు, మాట్లాడుకోవడం లేవు, ఇంకా ఆచరించాలి. మనమంతా ఆచరించాలి. ఇంకా ఆశీర్వచనాలే. సూపర్ ఉందా మేడం? చాలా నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. అది ఆ వీడియోలు కూడా మీరు గ్రూప్ లో పెడితే మా వాళ్ళకి అందరికి కూడా పంపిస్తాను. వాళ్ళందరూ కూడా చూసి అవుదామని. నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా అన్ని నాకు కూడా చాలా హెల్ప్ చేస్తా ఉంటది మేడం ఉమా. పాటల్లో గాని మాటల్లో గాని ఏదన్నా తెలియని గాని అగ్గు ఇది వస్తుంది చూడండి ఆంటీ, ఇది చూడండి, ఈ సినిమా చూడండి అని మాకు కూడా ఒక గురువు, భాగ్యమ్మ గారు ఒక గురువు, తను ఒక గురువు లాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు అన్ని చెప్పినందుకు. ఎందుకంటే టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. నాకైనా మళ్ళీ మరొక సెషన్ ఉంది, టైం అవుతుందండి ప్లీజ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈ రోజు ఒక తల్లి ఎంత అచీవ్ చేసి తమ ఆనందాన్ని ఆ కళ్ళ నీళ్ళతోనే మనకి ఎంత వ్యక్తం చేశారో, సో మనమంతా కూడా ఆ ఆనందాన్ని అనుభవించామని అనుకుంటున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఈ వీడియో చూడడము తప్పకుండా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎలా పిల్లల్ని ఒక తల్లి ధ్యాని అయితే తమ పిల్లల్ని ఎలా ధ్యానులుగా మారుస్తారు అనేది చాలా చక్కగా మనకు ఆదర్శవంతం అయ్యారు ఈ రోజు మరి. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ప్లీజ్ ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మటుకు ఉండకండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా అలాగే ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేసే అవకాశం మీరు ఇస్తున్నందుకు, ఇక ముందు కూడా ఇంకా అందబోతున్నందుకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇందు. మరి ఒక్కసారి నీకు చాలా కృతజ్ఞతలు. ఈ రోజు అనుకునేది ఇక్కడే చూపించాడు మాస్టర్స్. నాకు చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. నేను అనుకునేది ఇంతగా స్ప్రెడ్ అవ్వాలి, అందరు పిల్లలు ధ్యానం చేయాలనేదే నా ధ్యేయం. దానికి నా గురువు నాకు ఇచ్చిన ఇది వరం, నాకు ఇచ్చిన వరం ఇది. థ్యాంక్ యూ. సూపర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్.